ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనములు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ కూడా ఆశీర్వదించును గాక. మీకు ఆయన యొక్క గ్రహింపు శక్తి మీకు అనుగ్రహించబడును గాక. చాలా మంచిది. మనం నేరుగా మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనించుదాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. ఆమేన్. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నీ అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా నీ మందిరంలోనికి అడుగు పెట్టలేరు ప్రభువా. నీ కృప లేకుండా, నీ దయ లేకుండా నేటికి భౌతికంగానైనా సరే సజీవులుగా మేము ఉండలేం ప్రభువా. నేటికి ప్రభువా మేము సజీవులుగా ఉంటున్నామంటే అది కేవలం నీ కృపయే కానీ మరేది కాదు. దేవా, ఈ సమయంలో నీ మందిరంలోనికి మీరు నడిపించారు. నీ వాక్యములోనికి కూడా మమ్మల్ని నడిపించండి. ఆ వాక్య భావంలోనికి నడిపించండి. ఆ జీవములోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ శక్తి చేత మేము అభిషేకించబడులాగున, నీ నామానికి ఘనతగాను మా లోటులన్నీ సరి చేసుకునే సంపూర్ణ దశలోనికి మేము వచ్చులాగిన సహాయం దయచేయండి. సమస్తమును ప్రభువ ఈ కాలంలో నీ ప్రవక్త ద్వారా నువ్వు బయలుపరిచినటువంటి ఆ గొప్పదైనటువంటి నీ నామంలోనే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కొద్దిసేపు మన లేఖనాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ఇజ్రాయేలీలు ఎల్లప్పుడూ కూడా ప్రవక్తల్ని నమ్మేటువంటి ప్రజలు కదా. వారు ఏ మనిషి చెప్పే మాటల్ని వినరు. ఏ మనిషి అయినా వచ్చి ఒక మాట మాట్లాడితే ఆ మాట బైబిల్లో ఉన్నదా లేదా, మోషే చెప్పబడినట్టుగానే చేస్తున్నాడా లేదా, మోషే చెప్పిన దానికి వేరుగా ఏదైనా మాట్లాడుతున్నాడా, ఆయన చెప్పిన దానికి వేరుగా ఏదైనా చేస్తూ ఉన్నాడా అని పరిశీలనగా చూస్తారు. వారు ఎలాంటి జ్ఞానం కలిగిన వారంటే, దేవుడు మనుష్యులతో సంధించేది, మనుష్యులను ఆయన కలుసుకునేటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినవారు. ఆయన పాత నిబంధనలో మీరు చూస్తే మొట్టమొదటిగా పాత నిబంధనలలో ఉన్న అతిపెద్ద ప్రవక్తల్లో మోషే ఒకడు. ఆ మోషేని దేవుడు ఎన్నుకొని వాడుకోవడానికి ఆయన తన పరిచయంలో ముందు కొనసాగించిన ప్రారంభ దశలోనే ఏ ప్రవక్త అయినా సరే మానవుడై ఉండాల. ఆ మానవుడు ఖచ్చితంగా వ్యక్తిగతమైన మానవ సంబంధమైన బలహీనతలు కలిగి ఉండాల్సిందే. ఇప్పుడు ఇలాంటి బలహీనతలు కలిగిన ఒక వ్యక్తి మన ఎదురుగా వచ్చి నేను దేవుడి యొద్ద నుంచి పంపబడ్డాను అనగానే నమ్మడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఎల్లవేళలా హీ విల్ విండికేట్ హిస్ ప్రాఫిట్స్. తన ప్రవక్తలను ఆయన నిరూపిస్తాడు. తన ప్రవక్తలను నిరూపించుకోవడం అనేటువంటిది అన్ని చోట్ల అన్ని వేళలా జరిగే కార్యమే. ముఖ్యంగా మేజర్ ప్రాఫిట్స్ అంటే గొప్ప ప్రవక్తలలో ఇది ఖచ్చితంగా చోటు చేసుకుంటున్న విషయం. మోషే వచ్చినప్పుడు కూడా ప్రజల కంటే ముందు మోషేకి డౌట్ వచ్చింది, నన్ను నమ్మరు ప్రభు వీరు,
సాధారణమైన మానవుని అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడిగేదాకా ఎందుకు, ముందుగానే నేను సిద్ధపడితే బాగుంటుందేమో. నన్ను నమ్మరు ప్రభు, ఏం చేయమంటావు? అయితే నీకు 3 సూచనలు ఇస్తున్నా పో. ఈ 3 సూచనలు నేను పంపబడినటువంటి ఒక వ్యక్తివి, ప్రవక్తవిని వాళ్ళు నమ్మునట్లుగా ఇదిగో ఈ 3 సూచనలు నీకు పనిచేస్తాయి. ఆ 3 సూచనలు మొదటిది కర్రపామవుట, రెండవది పిల్లలు ఆపండి. మీరు ఇప్పుడు పిల్లలు ఎవరు చెప్పొద్దు, మీరు రోజు 6 గంటలకు వచ్చేటప్పుడు ఆపేసేయండి. మూడోది చెప్పండి. నీరు రక్తంగా మారుట. ఏది? ఏటి నీళ్ళన్నీ మారాయి చూడు, అటగా ఎటగా కొంత నీరు తీసి నేలకు కొడుతుంటే రక్తం అవ్వాల. అయ్యా, 3వ సూచన, మొదటి తీర్పు ఒక్కటే రకమైనటువంటి విధానం అయ్యి ఉండడానికి కూడా దాని వెనకాల కారణం ఉన్నది. సరే చూద్దాం, వైద్యుడైన మోషేలు అవన్నీ గమనించుదాం. ఇంకా తినవలసిన ఆహారాలు చాలా ఉన్నాయి, అప్పుడు చూద్దాం అదంతా. కానీ ఇక్కడ తన ప్రవక్త ఒకరు వస్తుంటే వచ్చిన ప్రతి వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నిజమైన వ్యక్తి వచ్చినట్టుగానే అబద్ధ మనుషులు కూడా వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఇదిగో నేను దేవుని నామాలో వచ్చానని చెప్పుకునే వాడు వచ్చే ఉంటాడు కదా. కాబట్టి నిజమైన వాడికి అబద్ధమైన వాడికి మధ్యలో వ్యత్యాసం ఏంటి అయ్యా? నిజమైనటువంటి ప్రవక్తకి అబద్ధమైన ప్రవక్తకి వ్యత్యాసం ఏంటి? ఎలా? హౌ? దేవుడి చేత రుజువు ఎలా చేయబడతారు? సూచక క్రియల చేత. అంతేనా? ఆ 3 ఏంటి? మోషకి ఇవ్వబడినవేవి ఏంటవి? సూచనలేగా. కానీ అవే సూచనలు కాపీ కొట్టగలిగే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? మోషే ఎలాగున్నా 3 సూచనలు చేయగలుగుతున్నాడో ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి అతని చుట్టూ ఉండేటువంటి ఆస్థానంలో ఉండే వాళ్ళు కూడా వాటిని కాపీ కొట్టగలుగుతున్నారు ఒక స్థాయి వరకు. అంటే మోసపరచబడడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇదంతా ఆలోచించి ఇదంతా చదివినటువంటి పరిసయ్యులు, సద్దూకేలు, ఇజ్రాయేలు అందరూ కూడా ఎవరిని నమ్మరు. ఇండియా నుంచి డబ్బులు ఇంత డబ్బులు పట్టుకుపోయి ఒక పాస్టర్ని నమ్మడు. ఉచితంగా నీకు వజ్రాలు వంచుతాను రా అన్న నమ్మడు. వారు నమ్మేది కేవలం ప్రవక్తల్ని మాత్రమే. అది ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు వారు అలాగే ఉన్నారు. అందుకే వారు యేసు ప్రభు వారు వచ్చి ఇదిగో నేను పరలోక సువార్త, రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, మనుష్య కుమారుణ్ణి, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని నేనే, మరల పైకి ఎక్కిపోగలిగేవాడును నేనే, ఇవన్నీ మాటలు చెప్తా ఉంటే నమ్మడానికి కొద్దిగా ఏదో లోపల కొంచెం ప్రాణం అట్లా లాగుతుంది. నమ్ముదామా అని. కానీ ఎందుకో ఈ తత్వజ్ఞానం ముందు చూశారు, ఏదైతే వాళ్ళ యొక్క తత్వజ్ఞానం, వాళ్ళ యొక్క ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర వినినటువంటి జ్ఞానం ముందు చూసారా, ఆ జ్ఞానం కూడా క్రీస్తును పట్టుకునే ప్రయత్నం చేస్తే క్రీస్తు అందడుగా. లోక జ్ఞానమును బట్టి, ప్రత్యక్షత లేనటువంటి అక్షర జ్ఞానాన్ని బట్టి పట్టి చూస్తే క్రీస్తు ఎన్నడికి దొరకడు అక్కడ. వారు అదే ప్రయత్నం చేశారని అడిగారు. ఏమని? నువ్వు చెప్పే మాటలు బాగున్నాయి, నువ్వు చేసే సూచక్రియలు కూడా చూస్తుంటే నువ్వు స్వస్థతలు చేస్తున్నావు, బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, బాగుంది. కానీ ఒక్క సూచక క్రియ చూపించు, మేము నమ్మేస్తాం మిమ్మల్ని. అంతేనా? ఒక సూచక్రియ చూపిస్తే మేము నమ్మేస్తాం మిమ్మల్ని. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? సరే కోరుకోండి, ఏ సూచక్రియ కావాలి, మీకు ఏది కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అని అనలే. ఆయన ఏమన్నాడు? చెడ్డతరం వారలారా, ఈ దుష్టతరం వారు నన్ను సూచక్రియ అడుగుతున్నారు. ఈ దుష్టతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. సూచనగా వచ్చిన ఆయన సూచక్రియ అడుగుతున్నారు. పెద్ద జోక్ ఇది. కరెక్టేనా? సూచనగా వచ్చినటువంటి ఆయననే సూచక్రియ అంటారు. నేనే సూచక్రియ అయి ఉన్నానుగా, మళ్ళీ నన్ను సూచక్రియ చేయమంటారే? ఎందుకంటే అక్షరాన్ని పట్టుకున్నప్పుడు భావం తెలియదు, మనకు అర్థం కాలే. ఆయన ఏ సూచన?
కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న లేఖన నెరవేర్పు యొక్క అతిపెద్ద సూచన ఆయన. దేవుని యొద్ద నుంచి పంపబడిన అతిపెద్ద చుట్టబడిన కానుక ఆయన. కానీ ఆయనే సూచన అయి ఉండగా ఆయన సూచన అడిగారు. అప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు సాయంకాలం వేళ చూడండి, ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉందనుకోండి, నక్షత్రాలు కనబడుతున్నాయి, వర్షం పడుద్దా? పడదు. నల్లగా మబ్బులు తెప్పలుగా ఉంది, చీకటి అయినట్టు కనబడుతుంది, వర్షం పడుద్దా? పడదా? అయితే కొంతమంది పడదన్నారు, మా ఊర్లో అయితే పడుద్ది. మీ ఊర్లో విచిత్రమైన వాతావరణం ఉంది, పడుతుంది. అంతేనా? గాడ్ బ్లెస్ యూ. అప్పుడప్పుడు ఇట్లా కరెంట్ కూడా పోతుంది, చాలా మంచిది, సంతోషం. ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఆ మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ఏమంటాడంటే, 4వ వచనాన్ని చూసి 3వ వచనాన్ని చూసి అంటాడు ఆయన ఇంగ్లీష్లో. తెలుగులో చూడండి. మొట్టమొదటిగా, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల యొక్క సూచనలు వివేచింపలేరు అంటూ తెలుగులో అంత గట్టిగా మీరు పట్టుకోరు, కానీ ఇంగ్లీష్లో పట్టుకోగలుగుతారు ఈ మాటని. ఏమంటాడో తెలుసా ఆయన? ye not discern the signs of the times. Signs of the time, signs of the times, కాలమా కాలములు? ఏ బైబిల్ వాడుతున్నావు నువ్వు? వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కాలం యొక్క సూచనలా, కాలముల సూచనలా? అక్కడ ఏముంది చదివి చెప్పండి. అంటే ఏంది? ఏకవచనం బహువచనమా? ఎస్, కాలముల. ఇంగ్లీష్లో కూడా ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్ అని ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతి కాలానికి దేవుడు కొన్ని సూచనలు పెట్టాడుగా. కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించాడు ఆయన. ఆ భాగాలలో మళ్ళీ భాగాలు విభజించుకుంటూ వచ్చాడు ఆయన. ఎలా చెప్తా చూడండి. అనాది కాలము, ఆది కాలము, అంత్యకాలము. కరెక్టేనా? అనాది కాలం అంటే మానవుల యొక్క సృష్టి జరగడానికంటే ముందున్నటువంటి సృష్టి అంతటిని చూస్తుంటే, దేవదూతల యొక్క యుగాన్ని చూస్తుంటే అదొక కాలము. అదే రీతిగా మనుష్యులు తయారు చేయబడినటువంటి సమయాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఈ కాల సమయం వేరు. కరెక్టేనా? ఆమేన్. ఈ మనుష్యులు నివసించుతున్న ఈ కాలంలోనే చివరి దశలో ఉన్న కాలానికి దేవుడు ప్రత్యేకంగా అంత్యకాలం అని పేరు పెట్టాడు ఆయన. ఈ అంత్యకాలాన్ని దేవుడు మళ్ళీ 7 సంఘ కాలాలుగా విభజించాడు ఆయన మళ్ళీ. అయ్యా కరెక్టేనా? కాలం అనేది ఒకే తరహాలో సాగుతూ ఉంటుంది. బైబిల్లో ఎక్కడ కూడా కాలం వెనక్కిపోయినట్టుగా కనబడదు, కాలం స్తంభించబడినట్టుగా చూస్తామే కానీ కాలం అనేటువంటి ఆ పరిమాణాన్ని వెనక్కి తిప్పినట్టు ఎక్కడ చూడం మనం. కరెక్టేనా? అంటే ఎక్కడ మనకు అలాంటి ఒక మానవుడు అలాగ సంచరించినట్టుగా చూడము. యెహోషువ యొక్క కాలంలో కాలం స్తంభించబడింది, కానీ కాలం అనే పరిమాణాన్ని వెనక్కి తిప్పినట్టుగా మనం చూడం. ఈ కాలం అనేటువంటిది ఒకే దిశలో ప్రయాణం చేస్తున్న దాన్ని చాలా భాగాలుగా దేవుడు అనేక రీతిలో విభజించుతూ వచ్చాడు ఆయన. పాత నిబంధనలో కూడా సంఘకాలాలు ఉన్నాయా? ఎస్ ఆర్ నో? పాత నిబంధనలో కూడా సంఘకాలాలు ఉన్నాయి. అంటే అన్ని చోట్ల కూడా కాలాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన హద్దులతో, పరిధులతో ఆయన విభజిస్తూ వస్తూనే ఆ ప్రతి విభజనలో కూడా దేవుడు కొన్ని సూచనలు పెట్టాడు. ఒక కాలము ప్రారంభం అవ్వడానికి, కాలము ముగింపుకి కూడా సూచనలు ఉంటాయి. కరెక్టేనా? ఒక స్త్రీ గర్భవతి అయ్యేటప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి, డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి. కరెక్టేనా? సాధారణంగా మీకు బాగా సినిమాలలో కనబడేది ఏంది? అయినప్పుడు వాంతులు, ఏది గర్భాన్ని దాల్చినప్పుడు వాంతులు, డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు. అంతేనా? ఎస్ సార్? అంటే వీటిని ఎలా చూపిస్తారంటే కొన్ని సూచనలు చూపిస్తారు. ప్రతిదానికి సూచనలు ఉంటాయ్యా. చివరికి మన బాడీకి కూడా ఉంటాయి. మన బాడీకి కూడా
మంచిగా యవ్వన దశ దాటి మెల్లగా ఇట్లా అంకుల దశలోకి వెళ్ళగానే మన బాడీ కొన్ని సూచనలు ఇస్తుంది. ఏమని? మోకాల నొప్పులు వచ్చినట్టు, కరెక్టేనా? ఏదో అప్పటిదాకా రాళ్ళు రప్పలు తిన్న అరిగినటువంటి బాడీలో ఉన్నటువంటి అకస్మాత్తుగా ఏది అన్నం తింటే కూడా అరగదు, ఏదో తేనుపులు వచ్చినట్టు అర్థమైపోద్ది. ఏమని? యవ్వన దశ దాటేసాం, అంకుల దశలోకి వచ్చామని. నువ్వు అంగీకరించే పని నీ బాడీ అంగీకరించింది. కరెక్టేనా? అంటే ప్రతిదానికి సూచనలు ఉంటాయి. దేవుడు అంటాడు, ఇంత వాక్య జ్ఞానం ఉన్నది, ఇంతమంది బోధకులు ఉన్నారు, మీకు కాలం యొక్క వైఖరిని పట్టుకోలేకపోయారా? అంతేకాకుండా ఈ భూలోకంలో శాస్త్రవేత్తల్ని మీరు గమనించండి, వాడు పదార్థంలో కలిగే మార్పులు కనిపెట్టాడు. పదార్థంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూశాడు. పీరియాడిక్ టేబుల్ అదే నాయన. పీరియాడిక్ టేబుల్ ఏంది? ఒక పదార్థం ఇదే పదార్థంతో తయారైంది, ఇది దేనితో తయారైంది, మీ షోలోకి వేలాడుతున్న దేనితో తయారైనాయి, తర్వాత రేపు పొద్దున మీ మెడకు ఉరేసేది దేంతో తయారైంది. అట్లాగున ప్రతిదీ కూడా ఏ పదార్థం, ఇదొక మెటీరియల్, ఒక్కొక్క పదార్థంలో ఇన్ని రకాలు ఉన్నట్టుగా మనిషి పదార్థంలో ఉన్నటువంటి అన్ని కోణాలు చూడగలిగాడు. వాడు పదార్థ నియమాలు చూడగలిగాడు. ఆ పదార్థాలు ఘనీభవించినప్పుడు, లేకపోతే అవి సాలిడిఫై అంటే మన గట్టిగా ఉన్నప్పుడు, లేదా వాయు రూపంలోకి మారినప్పుడు, సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడు అన్ని దశల్ని చూడగలిగాడు వాడు కదా. పదార్థాన్ని గట్టిగా పట్టుకోగలిగాడు వాడు. చివరకు నా మాటనండి, మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. కొన్ని అంతరిక్షంలోకి కొన్ని ప్రోబ్స్ పంపిస్తారు, కెమెరాలు పంపిస్తారు. అవి ఏం చెప్పిస్తాయంటే విశ్వం ఎంత పెద్దగా ఉంది, భూమి ఎంత పెద్దగా ఉంది, మన యొక్క గెలాక్సీ ఎంత పెద్దగా ఉంది అంటే స్పేస్ను గురించి కూడా, విశాలమైన ఆకాశమును విశాలాలను గురించి కూడా ఎంతో కొంత అవగాహన కలిగాడు వాడు. కానీ కాలాన్ని గురించి ఎప్పుడు పట్టుకోలేకపోయినాడు మనిషి. కాలాన్ని గురించి వాడికి ఏ థియరీ కనబడదు. ఒకటే థియరీ, కాలం వెనక్కి తీసుకురాలేము, ఒక థియరీ కనిపించాడు. అంతేనా? ఇది నేను చెప్తున్న మాట చదువుకోవడానికి బాగా తెలుస్తుంది. పదార్థాల గురించి ఉంటుంది, వైశాల్యాలు విశాలాల గురించి, స్కైస్ ఓపెన్ స్పేసెస్ గురించి ఉంటుంది. కానీ బ్రదర్, కాలమును గురించి ఏదైనా ఉందా? కాలమును గురించి వారు కనుగొన్నటువంటి సూత్రాలు కొన్నే. అదేంటంటే, ఎక్కడెక్కడైతే గురుత్వాకర్షణ శక్తి వాటిలో మార్పు ఉంటుందో అక్కడ కాలం అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుందని, స్పేస్ యొక్క ఫ్యాబ్రిక్ మారుతున్న చోట కాలంలో వ్యవధిలో తేడాలు ఉంటాయని మాత్రమే ఒక స్థాయి వరకు చూడగలిగారు. కానీ మిగిలిన వాటిని చూచినంతగా కాలాన్ని చూడలేకపోయారు. కరెక్టేనా? అందుకే దేవుడు ఛాలెంజ్ చేసి మరి అడిగాడు. ఏమని? దేవుడు ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు. ఏమని? మీరు ఇంత జ్ఞానం కలిగినారు కదా, ఇంత చదివారు కదా, ధర్మశాస్త్రోపదేశకులు చాలామంది ఉన్నారు కదా, ప్రవక్తల్ని క్షుణ్ణంగా లోతుల్లోంచి పరిశీలించామని చెప్తున్నారు కదా, ప్రతి ప్రవచనమును పట్టుకోగలుగుతా అంటున్నారు, మెస్సయ్య ఇప్పుడు వస్తే మాలో నుంచే రావాలి, ఇంకెక్కడి నుంచి రాలేడు అన్నటువంటి ప్రగల్భాలు పలికారు కదా, కాలం వైఖరి తెలియలేదా? డోంట్ యు నో ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్? అదే ప్రశ్న ఇప్పుడున్న ప్రజలను కూడా దేవుడు అడిగితే ఇప్పటికీ వాళ్ళు ఇదే అంటారు. ఏమని? తెలియలేదని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి కాలాన్ని కూడా దేవుడు పెట్టిన కొన్ని సూచనలు ఉన్నాయి. మన అంత్యకాల సూచనలను వర్తమానాన్ని ముందు కొనసాగించుదాం. ఇదివరకు దానిలో అనేకమైన అంశాలు చూసాం. మనం అనేకమైన కారణాలను బట్టి మనం ఇప్పుడు ఇదిగో నీవు నేను నివసిస్తున్న ఈ కాలము ఎక్కడున్నాము, ఈ కాలంలో దేవుడి లేఖనాల గుండా ఏ సూచనలు పెట్టాడు, ఆయన పెట్టిన సూచనలలో ఎన్ని నెరవేర్పు జరిగాయి, ఇంకా ఎన్ని చోటు చేసుకోవాలన్న విషయాన్ని చూడాలా. అది కనబడితేనే కదయ్యా మనము దేవుడు చెప్పిన రీతి. ఎందుకంటే కాలం అనే సూచనలు ఎరగలేకపోతే కాలం యొక్క అంతాన్ని నువ్వు సరిగ్గా సిద్ధపడక నువ్వు ఉండలేవు. బుద్ధిగల కన్యకలకి బుద్ధి లేని కళ్ళకి వ్యత్యాసం అదే. టైం ఉంది లేని పడుకున్నారు కొంతమంది, కానీ బుద్ధి కలిగిన వరకు మాట తెలుసు. ఏమని అంటే వాళ్ళు పడుకోలేదా? అయ్యా, బుద్ధి కలిగిన వారు పడుకోలేదా? పడుకున్నారు. కాకపోతే వాళ్ళకు సూచన తెలుసు. ఏంటంటే పెళ్లి కుమారుడు రాబోయే ముందు ఇదిగో పెళ్లి కుమారుడు కేక్ వస్తుందని తెలుసు వాళ్ళకి. ఆ కేక సూచనగా పట్టుకున్నారు వాళ్ళు. ఆ సూచన తప్పిపోయి ఉంటే ఈ బుద్ధి లేని వారికి బుద్ధి కలిగిన వారికి వ్యత్యాసం లేకపోయేది. కానీ బుద్ధి కలిగిన వారు సూచనలు గట్టిగా పట్టుకున్నవారు కనుక వారు ప్రభు యొక్క రాకడను కరెక్ట్గా పట్టుకోగలిగారు. బుద్ధి లేని వారు ఏదోలే ఫోన్ రింగ్ టోన్, అది కూడా ఒక రింగ్ టోన్ అనుకున్నారు. అయ్యా
ఫోన్ అలారం రింగ్టోన్, అది కూడా ఒక రింగ్టోన్ అనుకున్నారు, జార విడుచుకున్నారు. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారి యొక్క దివిటీలలో తైలం తక్కువగా ఉందని చెప్తాడు. అందుకే అనేకమైన విషయాలుగా మనం గమనించాం. అంత్యకాల సూచనలు ఏమేమి చూసామో రాశారా కనీసం? అయ్యా ఏమన్నా 1-2 రాశారా? రాసుకోలేదు. పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేద్దాం రేపటి నుంచి, పెన్నులు బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మీరు రాసుకోకపోతే ఎలా, మీకు ఎలా గుర్తుపడతారు మీరు? రాసుకున్న వాళ్ళు చెప్పండి, ఏమేమి చూసాం మనము? త్వరగా వేగవంతంగా మనం ముందుకు సాగాలంటే మనకు పాతవి కావాలా? రిపిటేషన్ లేకపోతే మీరు కొత్తవి పట్టుకుంటారో నమ్మకం నాకు అసలు లేదు. ఏమ్మా రాసుకోలే నువ్వు? ఎందుకు పెన్ను లేదా ఇంట్లో? రాసుకోవాలి కదా, ఇంగ్లీష్లోనా తెలుగులోనా? ఏం చేస్తున్నావు మరి? చెప్పు శమ, రాసేవారా? ఎగ్జాక్ట్లీ. ప్రతి కాలం అనే పరిమాణం మొత్తాన్ని కూడా దశలుగా దేవుడు తన చిత్త ప్రణాళిక చొప్పున విభజిస్తూ వచ్చాడు. ఆ విభజించినటువంటి ఆ ప్రతి కాలానికి మొట్టమొదటి సూచన ఆ కాలానికి పంపబడుతున్న దూతలే. ఆమేన్. దేవుడు నా మాట జాగ్రత్త వినండి. అంత్య దినాలు అనే ఒక పదం వాడాడు ఆయన. కరెక్టేనా? ఇక్కడ యోవేలు గ్రంథంలో ఈ మాట కనబడుద్ది. ఆయన అంటాడు, అంత్య దినాల్లో నా ఆత్మ ప్రజలపైన కుమ్మరిస్తా. ఆమేన్. ఇప్పుడు ఈ అంత్య దినాలు అనేటువంటి మాట నెరవేర్పు జరగడానికి ఈ మాటలో మొట్టమొదటిగా వచ్చినటువంటి మెసెంజర్ ఎవరు? అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? ఎక్కడ అంత్య దినాలు ఎక్కడ ప్రారంభమైనాయి? ఎక్కడయా? లవోదికయా? కాదు. ఎక్కడా? నాకు ఊరికే బెబ్బెల్లెక్క ఇనిపోవడం నచ్చదు, పట్టాల షార్ప్గా, అంతేనా? ఎందుకంటే దాని నెరవేర్పు ఎక్కడ జరిగింది? అపోస్తుల యొక్క కార్యముల్లో వాళ్ళు పెంతెకోస్తు దినం నాడే ఏమంటాడు, ఆ యోవేలు యొక్క ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ జరిగింది. ఎక్కడ? పెంతెకోస్తు దినం నాడు జరిగింది. ఏమని? అక్కడ నిలిచి ఉన్న వారి పైన ప్రభు యొక్క ఆత్మ అగ్నిలాగా విభాగించబడినట్టుగా ప్రతి ఒక్కరి పైన దిగొచ్చింది. అప్పుడు పేతురు అంటారు, ఇదేదో కాదయ్యా, యోవేలు యొక్క ప్రవచన నెరవేర్పింది. అంత్య దినాలు ప్రారంభమయ్యా అనే విషయం మనకు అర్థమైపోతుంది అక్కడే. అంత్య దినాలు వేరు, కాలం యొక్క చివరి ముగింపు వేరు. ఎస్ సార్? ఇదివరకు మనం మాట్లాడడం దాన్ని మరలా చెప్పింది చెప్పించుకోకూడదు ఊకే. అంత్య దినాలు వేరు, కాలం యొక్క చివరి ముగింపు వేరు. కానీ ఆయన పెట్టిన ప్రతి కాలానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక దూతని పంపిస్తాడు ఆయన, కంపల్సరీ. అయితే పాత నిబంధనలో రాజుల దూతలుగా వాడుకున్నాడు ఒక కాలంలో. ఆ రాజుల కంటే ముందు న్యాయాధిపతులు వాడుకున్నాడు ఆయన, వారికంటే ముందు ప్రవక్తలు వాడుకున్నాడు ఆయన. ఎవరో ఒకరు ఆయనకు ప్రతినిధిగా, ఆయన చేత వాడబడుతున్న వారిగా ఆ కాలంలో ఉంచబడ్డారు. వారు వచ్చారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడితో కార్యం చేయబోతున్నాడు అని అర్థం అక్కడ. ఆమేన్. అందుకే ఆయన అంటాడు ఏమని? ప్రతి మెసెంజర్ అంటే ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు రావడమే ఆ కాలానికి అదొక పెద్ద సూచన. ఆమేన్. తర్వాత ఏందమ్మా? గ్లోబల్ కమ్యూనికేషన్ దొరికింది మొత్తానికి సోదరుడికి. గ్లోబల్ కమ్యూనికేషన్ కరెక్టేనా? అంటే ఈ భౌగోళికం అంతా కూడా ఎలాంటి అభివృద్ధి చెందుతుందంటే, అక్కడెక్కడో అమెరికాలో మారుమూల ప్రాంతంలో జరిగేటువంటి ఒక విషయము కొద్ది సెకండ్లలోనే ప్రపంచమంతా పొక్కేటువంటి ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది. ఈ నెట్వర్క్ ఏర్పడడానికి ఇటు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఇదే నెట్వర్క్ను వాడుకొని వధువు సిద్ధపడుద్ది. కరెక్టేనా? దేవుడి యొక్క భార్య సిద్ధపడుద్ది. ఇదే నెట్వర్క్ వాడుకొని దేవుని బిడ్డలు కాని వారు రీల్స్లలోను, సినిమాలలోను, సీరియల్స్లోను వాళ్ళు జారిపోతూ ఉంటారు. సేమ్ నెట్వర్క్. అదే పాత్ర ఒకరికి ఆశీర్వాదము, ఒకరికి శాపమైనట్టుగానే అదే ఫోను కొంతమందికి ఆశీర్వాదము, కొంతమందికి శాపము. అంతేనా? కరెక్టేనా కదా? ఇదే గ్లోబల్ కమ్యూనికేషన్ గుండా ఒక రోజున వధువు ఎత్తబాటు యొక్క విషయము ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్నాడు ఆయన.
కరెక్టేనా? ఈ కాలప్రవక్త చెప్పిన మాట ఏంటిది? అక్కడక్కడ కొన్ని మిస్సింగ్గా పర్సన్స్ లాగా కనబడతారు. అక్కడో వ్యక్తి మిస్ అయినట్టు, ఇక్కడో వ్యక్తి మిస్ అయినట్టు. తొర్లిగొండలో ఎంతమంది మిస్ అవుతారు అయ్యా? సంఘం అంతా మిస్ అవ్వడం జరగదులేండి. 3 రకాల విశ్వాసాలు బ్రహ్మం గారి చర్చిలోనే ఉండగలేంది, మన సంఘంలో ఉండరా? గొప్ప గొప్ప సేవకుల సంఘాలలోనే 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఒకరేమో నిజాయితీగా ఉండేటువంటి మంచి విశ్వాసి, 2 అవిశ్వాసి, 3 వేషధారి. కరెక్టేనా కదా? విశ్వాసి నిజంగా దేవుడి కోసం ప్రాణం పెట్టి వచ్చేవాడు. అవిశ్వాసి ఏది? భర్త వస్తే వెనకాల వచ్చే భార్య, తల్లిదండ్రులు వస్తారు కాబట్టి నోరు మూసుకొని వచ్చే పిల్లలు. వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళకి దేవుడి శక్తి తెలీదు. కానీ ఇక రాకపోక తప్పదుగా, ఇంట్లో పోరాయ. ఇంకోటి ఏంటిది? వేషధారి. ఇక వేషధారి గురించి మనం చెప్పాల్సిన అక్కర్లే. చూడ్డానికి పైకి ఎట్లా కనబడతారు వాళ్ళు? భక్తి పరులనంటే బాబా ఎంత బాగా ఉంటుంది సిస్టరు, అరే ఈ బ్రదర్ తర్వాత ఎవరైనా వింటే అనిపిస్తుంది. పోయి ఏమిన్నావు బ్రదర్ అంటుంటే ఏం అర్థం కాలేదంటారు. అప్పుడు అట్లా ఉంటుంది. అక్కడ 3 రకాల విశ్వాసాలు ప్రతి సంఘంలో ఉండి తీరుతారు. కాబట్టి సంఘం అంతా ఎత్తబడడం అనేటువంటిది ఆశించదగిన విషయమే, కానీ జరగని విషయం అది. ఆశించాలి, సంఘం అంతా దేవుడి దగ్గరికి ఎత్తబడితే బాగుండు, కానీ సంఘం అంతా ఎత్తబడదయ్యా. అది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరి యొక్క క్రియలకు తగిన జీతాలు ఒక రోజున వారి క్రియా ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కావున ఎత్తబడేటువంటి వారిలో కూడా కొద్ది మంది ఉంటారు. ఏదో మిస్ అయినట్టే ఉంటారు. వింటున్నారా? ఏదో ఇట్లా బండి మీద బయటికి వెళ్తుండే కనబడతారు కదా, బండి ఉండదు, వ్యక్తి ఉండడు. బండి అన్న పొదల్లో పడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇచ్చి వెతుకుతూ ఉంటే ఎంత ఎతికినా ఎఫ్ఐఆర్ ఎంత ఫైల్ చేసినా నువ్వు ఎన్నిసార్లు తిరిగినా పోలీస్ దగ్గరికి ఆయన ఒకటే మాట అంటాడు, వెతుకుతున్నామమ్మా దొరకట్లేదు. ఇంకో కేసు పెడతారు. అయ్యి ఇంట్లో ఇంతకుముందు బాత్రూంలోకి వెళ్ళిర్రండి, లోపల వెంటనే ఉంది, మరి మనిషి కనబడతలేరు, వెతుకుతున్నామమ్మా. అర్థమైందా? ఎత్తబడటగా ఉంటుంది. అక్కడక్కడ ఒక్కొక్కరు ఎగిరిపోతారు. కానీ గ్లోబల్ కమ్యూనికేషన్ గుండా ఇదైతే తెలియదు. కానీ గ్లోబల్ కమ్యూనికేషన్ కూడా తెలిసే విషయాలు ఏంటో తెలుసా? ఇజ్రాయెల్కి రోమ్కి మధ్యలో నిబంధన ఏర్పడుతున్న విషయాన్ని ప్రపంచమంతా చూస్తుంది ఖచ్చితంగా. వారి మధ్యలో ఏర్పడిన ఆ నిబంధన యొక్క బ్రేకింగ్, ఆ నిబంధనలు కొట్టివేయడం కూడా గ్లోబల్ కమ్యూనికేషన్ కూడా ప్రపంచమంతా చూసి తీరుద్ది. ఎందుకంటే ఇవి దానియేలు 70 వారాల్లో దేవుడు ఖచ్చితంగా పెట్టిన సూచనలు అవి. ఇవి జరుగుతాయని చెప్పిన ప్రవచనాలు అవి. అవునా? తర్వాత 3వది సర్వలోకానికి కదా, ప్రపంచమంతటికి సువార్త ప్రకటించబడిన తర్వాత ఎత్తబడ జరిగిపోద్ది. దేవుడి దగ్గరికి ఆయన ప్రజలు కొనిపోబడడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వలోకమంతా సువార్త ప్రకటించబడిందా? సర్వలోకం అంతా, మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, కోనల్లో, గుహల్లో, లోయల్లో. ఓకే, ఈ వర్తమానం కూడా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పే కదా. యూసీవీసీ లాంటి వాళ్ళు, వీకేఆర్ లాంటి వాళ్ళు పాపం వాళ్ళు కొద్ది కష్టపడి మిగిలిన వాళ్ళకు కూడా ఈ వర్తమానం బయటపడుతున్నారు వాళ్ళు. అంతేనా? మిగిలిన వాళ్ళకు కూడా ఈ వర్తమానం ఎవరెవరికి తెలీదు అందరికీ సర్వసత్యాన్ని బయలుపరుస్తున్నారు వాళ్ళంతా. తర్వాత మరొకటి ప్రకృతి వైపరీత్యాలు కదా. ఇది దేవుడు మత్తయి సువార్త 24 మాట్లాడిన మాట. ఎందుకంటే అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, దేశం మీదికి దేశం లేస్తుంది అని చెప్పాడు ఆయన. కరువులు ఎంత ఘోరంగా ఉన్నాయి చూసాగా. బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, అది ఏ దేశమైనా సరే, వెనుజులా లాంటి దేశాలు కొట్టుకుపోయినాయి అవైతే. ఇది ఆర్థిక మాంద్యంలో. ఇక భూకంపాల పరిస్థితి చూస్తుంటే ఒక వెబ్సైట్ ఉంటుంది భూకంపాలకు సంబంధించింది. ప్రతిరోజు ఆ వెబ్సైట్లో 2 లేదా 3 భూకంపాలు చూస్తారు మీరు, ఎర్త్క్వేక్ సంబంధించింది. ప్రతిరోజు భూకంపం కనబడుతుంది భూమి మీద, ప్రతిరోజు. ఇక దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం అంటే మనం మాట్లాడుకొని మనకే బోరు కొట్టింది. ఏదది? రష్యా ఉక్రెయిన్. కరెక్టేనా? పాప యుద్ధం చేసిన కూడా బోరు కొట్టే ఉండాలి ఈ పాటికి. సంవత్సరం దాటిపా ఇంకా యుద్ధం సాగుతున్న, దేశం మీదకి దేశం వచ్చేసే. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చే? ఇజ్రాయెల్ పైకి ఇరాన్లు వచ్చే. దేశం మీదకి దేశం లేస్తూనే ఉందయ్యా, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూనే ఉందయ్యా.
మీ కళ్ళ ముందు ఏదైతే కనబడుతున్నదో ఆ సూచనలు దేవుడు తన రాకడకు ముందు చెప్పిన సూచనలన్నీ కళ్ళ ముందు అలా కదలాడుతున్నా కూడా మన యొక్క ఆర్థిక మాంద్యాల చేత, ఆరోగ్య విషయాల చేత మనము గుడ్డివారం అయిపోయినాం. కానీ సూచనలు ఎవరి కోసం ఆగట్లేవు. అవి జరుగుతూనే వెళ్ళిపోతూనే ఉన్నాయి. అవి మన యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకోవడం వల్ల మనం వాటి పట్ల ఏకాగ్రత పెట్టట్లేదు. కానీ ఆ క్రియలు, ఆ సూచనలు ఎవరి కోసం ఆగట్లేవు. అవి జరుగుతున్నాయి, ముగించబడుతున్నాయి. నిజమైన దేవుని యొక్క భార్య వధువు సిద్ధపడుతుందని చూసి కాలంలో యొక్క వైఖరిని సూచనలు పట్టుకుంటుంది ఆమె. నాకు ఇంకా టైం ఉంది, నేను తర్వాత మారతా, నేను తర్వాత బాప్తిసం తీసుకుంటా, నేను తర్వాత మంచిగా అయిపోతా, నేను తర్వాత పూర్తి వాక్యంలా మారతా, ఇప్పుడు కొద్ది రోజులు ఉంటా, ఇంకొన్ని ఎపిసోడ్ ఉంది సీరియల్, తర్వాత మారతా. నాకు ఒక ఆయన ఉన్నాడు ఇట్టాగే. ఎందుకయ్యా మరి బాప్తిసం తీసుకోవట్లేదు అంటే ఏమన్నాడో తెలుసా? మా బంధువుల్లో ఒక ఆమె చనిపోద్ది, ఆమెకు తలకూర పెట్టాక నేను అప్పుడు మారతా, అప్పుడు బాప్తిసం తీసుకుంటా. అంటే నీ మార్పు సరైన మార్పు కాదు. అది అంతరంగంలో నుంచి వచ్చిన మార్పు కాదు. అది మా బలవంతంగా వచ్చిన మార్పు నీకు. అది కరెక్టేనా? నిజంగా అంతరంగంలో వచ్చే మార్పు వచ్చి దైవ చిత్తానుసారమైన దుఃఖం గుండా వచ్చిన మార్పు అయితే ఏం చేస్తాడైనా? ఎవరి కోసం చూడైనా వెంటనే తడువు చేయుట ఎందుకు అంటాడు. కరెక్టేనా? కానీ అలా లేదు. ఎట్లా? నేను ఇప్పుడు కాదు, నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు తీసుకుంటా బాప్తీసం. పెళ్లి కోసం తీసుకుంటారా బాప్తీసం? వాళ్ళు తెలియట్లేదు. ఎందుకంటే కాలం వైఖరి సూచనలు చూడకుండా ఏదో అడ్డిగా గుడ్డిగా భక్తి చేస్తూ సాగిపోతున్న వారి యొక్క లక్షణాలు అవన్నీ కూడా. తర్వాత ల్యాక్ ఆఫ్ లవ్. ఎవరికైతే, ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి మాటను గమనించండి. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడు? అంత్య దినాలలో అక్రమం విస్తరిస్తుంది. ఆ సమయంలో అనేకుల యొక్క ప్రేమ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకప్పుడు ఉన్న జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు అన్నీ బ్రేక్ డౌన్. ఒకప్పుడు ఒక్కడికి ఏదైనా అయితే అందరు కుటుంబాలు వచ్చాయి, కానీ ఇప్పుడు రావట్లే. ఇప్పుడు కేవలము ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. వారి చుట్టూ ఒక చిన్న సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో వారే మా వారు అనుకుంటున్నారు. అట్టగే సాగిపోతున్నారు. కానీ ఆ ప్రేమలు లేవయ్యా. ఒకప్పటి ప్రేమలు లేవు. అక్రమం విస్తరిస్తూనే ఉందిగా. సమస్య ఏంటంటే సంఘాల్లో కూడా లేదుగా. సంఘంలోనికి కొత్తగా వచ్చినప్పుడు కానీ, సంఘం కొత్తగా ఉద్భవించినప్పుడు కానీ ఉన్న ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమ ఇప్పుడు లేదు మనలో. ఏ సూచనలు అయితే చూసి మన సిద్ధపడంలో, అదిగో అలాంటి సూచనలో మనం ఒక భాగం అయిపోయినాం, ప్రేమను పోగొట్టుకొని. తర్వాత మరొకటి, అపాయకరమైనటువంటి దినాలు. తర్వాత ఎందుకంటే ప్రకటన 17 ప్రకారం ఏమవ్వాలి? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఈ మర్మములన్నీ అంత్య దినాల్లో బయలుపరుస్తాను, నువ్వు ఊరకుండము దానియేలు అని దేవుడు చెప్పినట్టుగా ఈ మర్మాలు, వాక్యములో దాచిపెట్టబడి ఉన్నటువంటి ప్రతి రహస్యమైన ప్రతి మర్మాన్ని ఆయన ప్రకటన 17లో తన 7వ దూత ద్వారా 7వ సంఘకాలంలో దేవుడు తన సమస్త మర్మాలన్నీ కూడా విప్పాల. ఈ మర్మాలు విప్పబడుటయు పెద్ద సూచనే. ఒక మాట చెప్పండి, ఇంకా బైబిల్లో విప్పబడినటువంటి మర్మం ఏదైనా ఉన్నదా? అయ్యా, ఇంకా విప్పబడిన మర్మాలు ఏమైనా ఉన్నదా బైబిల్లో? చాలా ఉన్నాయి. కానీ వధువు ఎత్తబడుటకు కావలసిన సమస్త మర్మాలు తెలియపరచబడ్డాయి. ఎందుకంటే ఇంకా దేవదూతల యుగాలు అవ్వచ్చు, మరికొన్ని విషయాలు అవ్వచ్చు, ఎవరికి తెలీదు. దేవుని యొక్క ప్రవక్త అని అంటాడు, నాకు తెలీదు అంటాడు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నాకు తెలీదు అన్నాడు. ఆయన ఏదో తెలుసు అని చెప్పేసి కలబుల్లి మాటలు చెప్పి దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయాలి. తెలీదు అంటే తెలీదు అంతే. కానీ వధువు తాను సంపూర్ణంగా సిద్ధపరచుకొని దేవుడి రాజ్యంలోనికి వెళ్ళడానికి ఏ విషయాలైతే తెలియపరచబడాలో, ఏ మర్మాలైతే బహిర్గతం కావాలో అవన్నీ బహిర్గతం అయిపోయాయి. నువ్వు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు? అంటే సిద్ధపాటులోనే ఆలస్యం అవుతుంది కదా. ఇంకా దేనికోసం ఏర్పాటు, ఇంకా దేనికోసము వేచి చూస్తున్నాం మనము? మన తల్లిదండ్రుల కోసమా? ఒక మాట చెప్తాను, మీకు బాధ కలగవచ్చు, కానీ అది నాకు నీకు అందరికీ జరిగేటువంటి నియమమే. కాబట్టి ఎత్తబాటు ఇంకా కొద్ది రోజుల్లో ఉందంటే కనుక, అంటే ఇంకా కొంతకాలం ఉందనుకోండి, ఈలోగా నీ కళ్ళ ముందే ఎవరైతే నేను అల్లారు ముద్దుగా పెంచిండో మీ కన్న తల్లిదండ్రులు మరణించక మానదు, మీరు మరణించక మానరు, నీ పిల్లలు మరణించక మానరు. కరెక్టేనా?
కాలం ఉంది అనుకుంటున్న మనకు కాలం లేదన్న విషయం ఎవరికి తెలియట్లేదు. కాలం లేదు అసలు. సమయం అనేది చివరి గడిలోకి వచ్చేసాం మనం. ఇంకా నేను బాగా సంపాదిస్తా, నా పిల్లలకు అది చేస్తా, నా పిల్లలకి ఇది చేస్తా, నా మనమలకు అది చేస్తా, నా మనమరాళ్ళకి ఇది చేస్తా. ముందు నీ గతి ఏమైందో చూడు ఒకసారి. నీకే దిక్కు లేదు, దేవుని రాజ్యంలోకి వస్తావరా కూడా తెలియదు నీ గురించి. ఆ బ్రదర్ మా పిల్లల గురించి చూస్తేనే బాధేస్తుంది నాకు నిన్ను చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ జీవన వ్యాపారంలో చాలా చిక్కుపడిపోయినావు. ఎంతగా చిక్కుకుపోయావంటే నీ కంటి ముందు కనబడుతున్నటువంటి ఆ ఉగ్రత దినము, ఆ ఎత్తబాటు దినము ఇవేవి నీ కంటికి కనబడతలేవు. నీ కంటికి కనబడుతున్న లేనిది బర్రెలు, భూములు, జాగలు, వాహనాలు, గృహాలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఉద్యోగాలు, చదువులు, ఇవే కనబడుతుంది నీ కంటి ముంగట. అంతేగా పెళ్ళిళ్ళు వచ్చేసి ఇక నువ్వు మరణాలు అనుకోకపోయినా వచ్చేస్తాయి అవి. అది ఎవడు ఆపలేడు. నువ్వు పెళ్ళిళ్ళన్నా పోస్ట్ పని చేయగలుగుతావు, మరణాన్ని నువ్వేం చేయలేవు దాన్ని. వీటిల్లో ఎంత ఇరుక్కుబడిపోయావంటే ఈ పని 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 రాకడ సూచనలు, ముగింపు కాల సూచనలు, మనం ఎత్తబడడానికి మన యొక్క సిద్ధపాట్లు, ఆయన చెప్పిన ప్రతి సూచన జరిగిపోయింది. అంతేనా? నేను ఒక రన్నింగ్ రేస్ పెట్టాను అనుకోండి, నేను 3 అన్నప్పుడు రన్నింగ్ చేసి స్టార్ట్ చేయమని చెప్తా. 1 2 3 అన్న. అప్పుడు ఏమవుద్ది? పరుగు పందెం స్టార్ట్ అయిపోద్ది. దేవుడు అట్టాగే ఈ సూచనలు 1 2 3 లాగా పెట్టాడు. 1 కొన్ని జరిగాయి, 2 కొన్ని జరిగాయి. బాధ ఏంటంటే 3 కూడా జరిగిపోయినాయి. 3కి పరిగెత్తుతకు మధ్యలో ఉన్నాం మనము. కరెక్టేనా? 3 అనడానికి పరిగెత్తడానికి మధ్యలో ఉన్నాము. ఏ తుమ్ములో ఏ దగ్గులో ఏమైనా జరిగిపోవచ్చు. నువ్వు నీ భార్య ఎదురుగా కూర్చొని మంచి అన్నం తింటారు ఇద్దరు కలిసి. ఏదో చికెన్ మటన్ మీకు అవే ఇష్టంగా తింటారు. ఉన్నట్టు ఒకసారి అచ్చు అంత తుమ్మేటప్పుడు కళ్ళు మూసుకుంటారా? ఒక సెకండ్ మూసుకుంటారు, తెరిచి చూస్తే ముంగట నీకు భాగస్వామి ఉండదు. అప్పుడు పోలీసు వాడికి ఏం చెప్తావు? కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తావు నువ్వు. అప్పుడు ఆయనకి ఏం చెప్తావు తెలుసా? సార్ ఇట్లా చికెన్ తింటున్నామో లేదో సార్, ఒక రెప్పపాటలోనే వెళ్ళిపోయింది. ఆ పదం బలగ్గా నీకు అర్థం కావాలా. రెప్పపాట. ఓ రెప్పపాటలు ఏదో జరుగుతుంది ఎక్కడో విన్నానే. నేను చెప్పింది కరెక్టే. మీకు ఉదాహరణ మీకు నవ్వుతాలుగా ఉండొచ్చు, కానీ ఆ మార్పు అక్కడికి కొనిపోబడే విధానము రెప్పపాట్లోనే జరుగుతుంది. నీ రెప్ప ఇట్లా ఆ కిందికని పైకి ఎంత వేగవంతంగా జరుగుద్దో అంతే వేగవంతంగా వెళ్ళిపోతారు. నువ్వు అనుకుంటావు స్ట్రక్ అయింది, ఏంది ఫోన్ స్ట్రక్ అయినట్టు భూమి స్ట్రక్ అయింది అనుకోవాలి నువ్వు. ఇక రెప్పపాట్లో జరిగిపోద్ది. కానీ మనం దానికి సిద్ధంగా లేం. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేని కొరకు? ఇంకా ఈ దేహాన్ని పోషించుకోవాలా. దేనితో? మంచి పదార్థాలతో, మంచి వస్త్రాలతో, మంచి అలంకరణతో కదా ఈ జీవితాన్ని పోషించుకోవాలి. దేనితో? 10 మంది చేత మంచి పేరు తెప్పించుకోవడానికి. పీటర్ బ్రదర్ అంటుంటే చాలా గొప్పడు. అసలు పీటర్ బ్రదర్ అంటే మామూలు కాదుగా. ఆ పేరు తెచ్చుకోవాలా. వసంత్ బ్రదర్ ఒక ఇంజక్షన్ ఇస్తే 10 రోగాలు పారిపోతాయి. ఇక ఆ పేరు తెచ్చుకోవాలా. వింటున్నారా? ఇది ఎంత? ఎందుకంటే 3 కదా, 3 ఇటుకుండా మనిషి చచ్చిపోయేది. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము. ఈ 3 గుండానే చచ్చిపోయేది వాడు. పోనీ ఇవి కాదు, నేను చెప్పే మాటల్ని వ్యతిరేకించి ఏకీభవించకుండా ఈ లోకంలో ఉండి ఏదైనా గొప్పగా సాధించి నిరూపించుకున్నామా? మన జీవితాలు లెక్క తిరిగి చూస్తుంటే ఏమీ లేవు. 10 గొడవలు, 4 ఈపు దెబ్బలు. కరెక్టేనా? 10 గొడవలు, 4 ఈపు దెబ్బలు, శాంతి సమాధానాలు కుటుంబాలు. శాంతి సమాధానం ఇక్కడ దొరకదయ్యా. ఎంత వెతికినా దొరకదు. అది నీ హృదయంలోనే నీకు శాంతి సమాధానం ఉండదు క్రీస్తు యొక్క ఆత్మ నీలో లేకపోతే. ఆయన ఆత్మ ఉన్న చోటే శాంతి సమాధానము, ఆయన ఉన్న చోటే శాంతి సమాధానము. ఆయన లేని చోట్ల నువ్వు ఏం ఆనందాలు వెతుకుతున్నావు? ఇక్కడ ఈ లోకంలో ఆయన లేని చోట్ల తిరుగుతూ, ఆయన లేని చోట్ల పనిచేస్తూ, ఆయన లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఆయన వల్లైన సంతోషం ఆయన ఉన్న చోటే ఉంటుందిగా. కానీ ఆయన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనందాలు ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనం బంధువుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళలో క్రీస్తు లేడని తెలుసు, ఆయన మన మీద ఖుషిగా ఆనందం కలుగుతుంది అనుకుంటాం. ఏం కలుగు? తిరిగి వచ్చేప్పుడు 4 అల్సర్లు వేసుకొని వస్తాం. కరెక్టేనా? ఎస్ సార్. అటు పోయేసరికి నీ పిల్లోడికి అప్పటి వరకు బూతులు మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. ఒకటి ఆత్మలో ఒకటి మీద పడితే అట్టాగే. ఎస్ సార్. జాగ్రత్త. నేను మీకు ఉపోద్గత రూపంలో మాటలకి ఇష్టపడినాను ఈరోజు. ప్రతిరోజు మర్మాలు వద్దయ్యా. ప్రతిరోజు మర్మం మాట ఎట్టుంటుంది? ఎవ్రీడే మటన్ తిని కూడా అరగదు మీకు.
అప్పుడప్పుడు కొన్ని ఆకుకూరలు కూడా తిందాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 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 ఇంకేం చెప్పాను చెప్పండి, త్వరగా వేగవంతంగా. అంతేనా? ఇంకెళ్ళలే? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి కొన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 14:12 చెప్పానే, తీయండి ఒకసారి. మీరు రాసుకోవాలి సరిగ్గా. జకర్యా గ్రంథం 14:12. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చెప్పాను నేను మీకు. మీరు రాసుకోండి జాగ్రత్తగా. జకర్యా గ్రంథం 14:12 చదవండి. యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగు మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. గమనించండి, ఏ ఒక మనిషి వాడు నిలబడిన చోటే అక్కడిదక్కడే వాడి దేహము ఒక రెప్పపాట్లు ఏమైపోతుందంటే కృషించిపోతుంది. వాడి కన్నులు ఏమవుతాయంట? చదవండి. అంటే ఇది తొర్ర అంటే కన్ను ఉండేటువంటి ఎముక యొక్క భాగము, ఆర్బిట్. దీంట్లో ఈ కన్ను కూడా దాంట్లో ఉండగానే అది కుళ్ళిపోతుంది. అది ఉన్నట్టు అకస్మాత్తుగా. ఇట్లా ఒక మనిషి పైన ఇంతటి విపరీతమైన ప్రభావాన్ని చూపించగలిగే యెహోవా యొక్క తెగులు ఏంటో తెలుసా? అణుబాంబులు. ఏంటవి? అణుబాంబుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అణుబాంబులు వేస్తారు ఎలా ఉండదు తెలుసా? దగ్గర ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో పడిన దాంట్లో కూడా మరి డోసులు ఉంటాయి. 100 కిలోమీటర్ల దూరంలో పడినా కూడా ఇక మన దగ్గర ఉన్న ఈ కిటికీల గ్లాసులు పగిలిపోతాయి. ఇక్కడ కిటికీల గ్లాసులు పగిలిపోతాయి. ఇక్కడికి రేడియేషన్ కొడుతుంది. చుట్టుపక్కల ఏ ఒక్క చోట కూడా చెట్లు సరిగ్గా పెరగవు. అందరికీ చర్మ సంబంధమైన రోగాలు, వ్యాధులు వస్తాయి. అది గనక దాని ప్రభావం చూపించే దగ్గర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, కనీసం ఎముకలు కూడా మిగిలవు. ఒక రెప్పపాటు కన్నా చాలా తక్కువ సమయంలోనే నిలబడిన వ్యక్తి యొక్క కన్ను వాడి త్వరలోనే ఒకేసారి పూర్తి క్షీణించిపోద్ది. అంతటి భయంకరమైనటువంటి తెగుళ్ళను గురించి మాట్లాడిన వాక్యం యొక్క నెరవేర్పు అయ్యా హిరోషిమా నాగసాకిలోనే నెరవేర్పు జరిగింది. అప్పటి నుండే అణుబాంబుల యొక్క తయారీ ఈ రోజున విపరీత స్థాయికి చేరుకుంది. ఈ రోజున భూమి మీద అత్యధికమైనటువంటి అణుబాంబుల యొక్క సామగ్రిని కలిగి ఉన్నది ఎవరో తెలుసా? ఎవరు? రష్యా. పెద్ద దేశాలు ఇవే: రష్యా, అమెరికా, చైనా. ఇక నార్త్ కొరియా ఎవడు కనబడ్డు, వాడిది ఏముందో వానికే తెలియదు. కరెక్టేనా? ఇండియాకు ఉన్నాయా? అయ్యా ఇండియాలో ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఊరుకోలే, ప్రపంచం అందరితో యుద్ధం చేసి మరి జయించాడని. ఇక్కడ అంటే ఏ లేఖనముల గురించి అయితే దేవుడు మాట్లాడాడు, వేటినైతే తెగుళ్ళు అని చెప్పాడు, దేవుడు తెగుళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడయ్యా? మనిషి చుట్టూ ఉండే ప్రకృతిలో నుంచే, మనిషి చేసుకున్న వాటిలో నుంచే తెగుళ్ళు వస్తాయి. కరెక్టేనా? మోషే కూడా ధూళినే ఏం చేశాడు? ఒక్కసారి పైకి రేపాడు, పేర్లు అయి ఉన్నట్లుగా. ఎస్ఆర్నో? ఉన్న వాటినే మారుస్తారు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఆ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మీరు చూస్తుంటే ఎప్పుడు మీరు ఒక విషయాన్ని కనిపెడతా ఉంటారు. ఏమని? ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది, మరొక కొత్త టెక్నాలజీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. అన్ని వెపన్స్కి సంబంధించినవి వస్తాయి. ఈ వెపన్స్కి సంబంధించినటువంటి కొత్త న్యూస్లు వింటున్నప్పుడల్లా నీకు జకర్యా గ్రంథం 14:12 గుర్తుకు రావాలా. ఎందుకో తెలుసా? ఇది యెహోవా ఒక రోజున ఆయన కొత్త ఆయుధాలు తయారు చేయడు. మన ఆయుధాలు మన పైన విరోధంగా తయారు చేస్తాడు. బైబిల్ ఇట్టాక యుద్ధం జరుగుతున్నప్పుడు వారి కత్తులు వారికే గుచ్చుకొని చచ్చారు. గుర్తుందా? ఆయన కొత్త ఖడ్గాలు అక్కర్లేదు, మీ దగ్గర ఉన్న ఆయుధాలతో మిమ్మల్ని చంపేస్తాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి మిగిలిపోయే ప్రజల పరిస్థితి అంతే. అందుకే ఇప్పుడు చూస్తుంటే ఈ లేఖనం నెరవేర్పు ఏ స్థాయిలోకి వచ్చిందంటే, ఇప్పుడు ఖచ్చితంగా 2 లేదా 3-4 బాంబులు వేస్తే భూమి అంతా బాగా కాలిపోద్ది.
భూమి మీద అసలు దేశము ఒక మానవ మాతృడు కూడా లేకుండా చేయగలిగేటువంటి బాంబులు వచ్చేసాయి. ఇప్పుడు నిలబడి ఉన్న చోట క్షణి మాత్రంలో పూర్తిగా నాశనం చేయగల స్థితిగతులు వచ్చేసాయి. దేవుడు చెప్పినటువంటి అంత్యకాలంలో జరగబోయే సూచనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళల్లో, పేరంటాలలో, వాహనాలలో, రాకపోకలలో, జీవన వ్యాపారంలో, ఇళ్లలో, పొలాలలో, పశువులలో ఇరుక్కోబడబాకండి. మీరు పోతూ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏ ఒక్కదాన్ని తీసుకుపోరు ఇక్కడికి వెళ్ళి. కరెక్టేనా? ఈ చర్చిలో బయట ఉన్న ఒక రాయిని కూడా తీసుకుపోలేము. ఈ బిల్డింగ్ ఇన్నే ఉంటుంది. కరెక్టేనా? ఇది ఇక్కడే నిలిచిపోద్ది. మనతో పాటు వచ్చేది ఏదో తెలుసయ్యా, మన యొక్క ముద్ర కలిగి ఉంటేనే మనతో పాటు మన ప్రాణాన్ని మనం ఆయన దగ్గర తీసుకెళ్ళగలుగుతాం. అంతకు మించి ఏమీ చేయలేం. కానీ అందుకే ఆయన అంటాడు, ఎవడు కూడా తన దండులో ఎవడు చేరతాడు? ఆ దండులో చేర్చి మనం సంతోష పెట్టడానికా? కాదు, జీవన వ్యాపారంలో చిక్కుకోవడానికా ప్రభు పిలిచింది. కానీ ఎంత విపరీతంగా జీవన వ్యాపారంలో చిక్కుకుపోయామంటే బ్రతకడమే జీవితం అయిపోయింది. తినడానికే పుట్టామరా అనే పదాలు వచ్చేస్తా ఉన్నాయి ఈ రోజున. ఏదో 10 మంది ఇది లేదంటారు, అది లేదంటారు అని ఇలాంటి మాటలు పడకుండా ఉండడమే జీవితం అనే కాడికి వచ్చేసాం మనం. ఏమైంది, మీకు బండి కూడా లేదా? అయిపోయా. ఏం చేయాలి ఇప్పుడు? రేపు పొద్దున ఈఎంఐలో కొనేసాలి, ఈఎంఐ కట్టలేక చావాలి. పోయేటప్పుడు ఆ బండి టైర్ కూడా తీసుకెప్పుడు మన బ్రదరు. కరెక్టేనా? మీకు పశువులు తక్కువ ఉన్నాయా? ఆ పశువు తోకకు ఈకను కూడా తీసుకుపోలేవు రేపు పొద్దున. అది ఇన్నే ఉంటుంది. అది నువ్వు ఉండాలంటే నువ్వు కూడా దాంతోనే ఉండొచ్చు ఒక రోజున. అది నీపైన ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని గమనించి వేగవంతంగా మరొక విషయాన్ని గమనించి ముందుకు సాగిపోదాం. 2 పేతురు పత్రిక 21వ అధ్యాయం 2వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు ఆమె శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. వారు అధిక లోపులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము పులికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమంతని కటిక చీకటి గల బెనములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలు. ఇక్కడ ఈ యొక్క సూచనను మీరు సంఘంలో కనిపెట్టే సూచన ఇది. ఆయన అంటాడు, ఇది భవిష్యత్తులో జరగబోయే విషయంగా, ఇది జరుగును ఇవి రాబోచున్నవి అని భవిష్యత్ కాలాన్ని గురించి మాట్లాడిన మాటలు ఇవి. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ ఆయన మాట్లాడుతున్నట్టు ఆ కాలం రాగానే వాళ్ళు దేవుడి యొక్క నామమును దూషణకరంగా మలుసుతూ వారు కల్పనా కథలు చెప్పుకుంటారు. కల్పనా కథలు అంటే ఏంటి? కల్పించినట్టుగా, ఊహించుకున్నట్టుగా, అంతేనా? ఇది ఎక్కడ బయట? ఇది అన్యుల గురించి మాట్లాడుతున్న మాటనా? అచ్చంగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్న మాట. మళ్ళీ క్రైస్తవులు కూడా అలాంటి బోధలు నచ్చుతాయి అంటాడు ఆయన. ఎందుకంటే వారు దురద చెవులు గలవారే, తమకు నచ్చినటువంటి కల్పన కథలు అలాంటి బోధకుల వైపు కావాలని వెళ్తారట అక్కడికి. వారికి వాక్యమును బట్టి గద్దించి సరి చేసే వాళ్ళు నచ్చరు. వారికి ఎల్లవేళ కల్పన కథలు అంటే ఎలాంటి కథలు తెలుసా? దేవుడు ఒక రోజున ఒక గాడిదని ఒక మార్గం కూడా తీసుకెళ్తున్నాడు. అది వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా చెట్టు మీద ఉన్న ఒక పిచ్చుకను చూసి అడిగింది, ఏమన్నా తెలుసా? ఆసక్తి వచ్చిందా? ఈ పిట్ట కథలు అట్లాగే ఆసక్తి వస్తాయి. ఇట్లాంటి కల్పన కథలు అట్లాంటి ఆసక్తిని పుట్టిస్తాయి. వాక్యంను వాక్యంగా బోధించడం అంటే ఎవరికి నచ్చదు. వాడు ఎలా వేళ ఏంది ఈ పిట్ట కథలు చెప్పుకొని బతుకమంటే బాగా బతుకుతారు అని. అదే అంటారు. మళ్ళీ చదవండి మొదటి వచనం నుంచి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఇద్దరు ఉన్నారు. ఇరువురు కూడా సూచక క్రియలతోనే వస్తారు. జాగ్రత్త. ఇరువురిలో కూడా స్వస్థతలు ఉంటాయి. ఇరువురిలో కూడా
అద్భుతాలు, సూచక్రియలు, మహత్క్రియలు కనబడతాయి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకే వాడు సూచక్రియ కనపరుస్తాడు అని రాయబడిన మాట ప్రకారంగా ఇటు అబద్ధ బోధకులలోను నిజ బోధకులలోను ఇరువురులో ఇవి ఉంటాయి. కానీ వాడి దగ్గర వీడి దగ్గర లేనిదేంటో తెలుసా? ఇక్కడ కల్పన కథలు ఉంటాయి, ఇక్కడ వాక్యం అంటే వాక్యమే ఉంటుంది. ఇక్కడ అక్షరానికి బందీ అవుతాడు, ఇక్కడ ఆత్మకు లోనవుతాడు వీడు. అదే వ్యత్యాసం అక్కడ. చదవండి ఏమంటాడు మళ్ళీ. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వాళ్ళు ఎట్లా బోధిస్తారంటే రహస్యంగా బోధించుకుంటారు, బహిరంగంగా బోధించే ధైర్యం లేదు. కరెక్టేనా? బహిరంగంగా ఒక్కడొచ్చి ధైర్యంగా క్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడని చెప్పి ఆధారాలు చూపించండి రాంటే ఒక్కడు చూపించలేడు. బైబిల్లో నుంచి ఒక్క ఆధారం చూపించు అని చెప్తే ఒక్కడు చూపించలేడు. క్రీస్తు పుట్టాడన్న మాట ఎంత సత్యమో ఆయన పుట్టిన తేదీ రోజు ఎవడికి తెలియదన్న విషయం అంతే సత్యము. ఆయన పుట్టాడన్న సత్యము, ఏ రోజున పుట్టాడన్న విషయం ఎవరికి కూడా తెలియదు. కానీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు నచ్చిన సొంతదైనటువంటి బోధనలు బోధించుకుంటూనే ముందుకు సాగిపోతున్నారు. ఆమేన్. జాగ్రత్త, మంచి కూర్చోండి. ఇప్పుడు దాకా చీకటి ఎట్లా కూర్చున్నా కనవలే నాకు. సరే కూర్చో. అంటే ఎలా కూర్చున్నా కనబడలేదు కాబట్టి చెల్లుబాటు అయింది. కొంచెం మంచి ఒరిగిర్రు, నిద్రపోయారు, తలకి కిందకి వేసారు. నాకు కనబడలేదు కాబట్టి నేను ఏమనలే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. అక్కడ దేవుణ్ణి తమను రక్షించినటువంటి ఆ క్రీస్తునే వారు శీఘ్రముగా విసర్జిస్తారట. దేవుణ్ణి ఉంటే ఏమవుతుందిరా? కూర్చో. వాక్యం వినడానికి అస్సలు ఆసక్తి కనబడదు మనకు, తిరగడానికి మంచి ఆసక్తి కనబడుతుంది. దేవుణ్ణి తృఢీకరించి కల్పనా కథల వైపు వెళ్ళిపోతారు. దేవుడు చెప్పని విషయాల్ని, దేవుడు ప్రస్తావించని విషయాల్ని మాట్లాడుతూ వాటితోనే కాలాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తారు. ఆమేన్. కరెక్టేనా? నేను కొన్ని సంఘాల్లో చూసా. ఏంటది? దేవుడు ఇజ్రాయేలుకి 7 పండగలు ఇచ్చాడు. మొదటి పండగ పస్కా, 2 పులియని, 3 ప్రథమ, 4 పెంతెకోస్తు, 5, 6, 7 గుడారాల పండుగ. ఇజ్రాయేలుల కొరకు పెట్టిన గుడారాల పండుగ నేడు క్రైస్తవులకు వచ్చేసింది. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? లేదండి, పెట్టలేదే. మరి ఎవరు పెట్టారు? మనిషే పెట్టాడు. ఎవరు పెట్టారు? మనిషే. కరెక్టేనా? అబ్రహాం పండుగలట. అబ్రహాం కూడా జరుపుకోలేదు ఇవన్నీ. నిజంగా నా మాట పెట్టినారా? అబ్రహాం పండుగలు. అబ్రహాం ఒకవేళ పొద్దున అబ్రహాం కనబడితే ఆ పరలోకంలో అబ్రహాం పండుగలు జరుపుకున్నావంటే నాకేం పండుగలు ఉన్నాయి? అసలు నేను ఉన్నప్పుడు పండుగలే లేవు. ఆయన ఉన్న కాలంలో పండుగలు ఉన్నాయా? ఈ 7 పండుగలు లేవు. అసలు పండగ అంటే కూడా తెలియదు ఆయన సరిగ్గా. ఆయనకు తెలిసిందా లేనిది? ఆయన జీవ చరిత్ర మొత్తం చదువుతూ ఉంటే తన పిల్లోడు పాలు విడిచిన దినంలో గొప్ప విందు చేశాడు. అంతే. సాధారణ మీరు ఎందుకంటే చాలా గొప్పదైన ఒక విందు చేసి పక్కన పెట్టేశాడు ఆయన. అది ఒకటే కనబడదు, కానీ ఆయన జీవితంలో పండగ ఇక్కడ కనబడదు. కానీ ఈ రోజున క్రైస్తవులు పండగల పేరిట, ఇది వాగ్దాన కార్డుల పేరిట, లక్కీ డ్రాల పేరిట, సంఘం లక్కీ డ్రాలు ఇస్తారు. తెలుసా? నేను రేపు పొద్దున మీకు మంచి డబ్బాలు మీ అందరి పేరు రాస్తా. ప్రతి ఒక్కరు 2,000 ఇచ్చి ఎంట్రీ ఫీజు. గెలిచిన వాళ్ళందరికీ 2,500 ఒక్కరే గెలుస్తారు. అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 500 లాభము, పాస్టర్కి ఎంత లాభము? వేలల్లో లాభం. ఇట్లాంటి కల్పిత దేవుడు చెప్పని వాటిని వాళ్ళు చెప్పుతూ దేవుని యొక్క బోధను, దాని మహిమను, దాని వైభవాన్ని, దాని పవిత్రతను, సంఘం యొక్క సార్వభౌమాధికారాన్ని పూర్తిగా తీసేస్తారు నాన్న అని ఆ పత్రికలు అందుకే రాశాడు. కానీ ఇది జరగడానికి ఇంకా టైం పట్టుద్దా? అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది, నేటికి సాగుతూనే ఉంది. అది నేటికి. మీకు తెలుసా ఎంతమందిలో మీరు ఈ మాట వినొచ్చు? సాతాను కానీ కూడా గుడి కట్టిర్రని. అయ్యో, సాతాను చర్చలు వినలే? అక్కడ సిలువ రివర్స్లో ఉంటుంది, తెలీదా?
సిలువ రివర్స్లో ఉంటుంది, ఆడ 2 కొమ్ములు పెడతాడు, రెడ్ కలరు బ్లాక్ కలర్తో మొత్తం పెయింటింగ్ ఉంటుంది విచిత్రంగా. ఆడ కూడా పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ యొక్క మెడలో కూడా సిలువ డిఫరెంట్ రివర్స్లో ఉంటుంది. అది దేవుని యొక్క కృపను, ఆయన ఇచ్చినటువంటి వర్తమానమును పూర్తిగా దుర్బోధనగా మార్చి ఎట్లా పడితే అట్లా మలిచేశారు వాళ్ళు. అక్కడ వాక్యానికి ఎక్కువ ఆసక్తి ఉండదు. ఇప్పుడు విశ్వాసాన్ని బాగా పురికొల్పాలంటే ఏం చేయాలా? ఆట పోటీలు పెట్టాలా? సంఘాలు ఆట పోటీలు తెలుసా? తెలీదా? అయ్యో, మధ్యలో ఒక 3 చైర్లు ఉంటాయి, చుట్టూ తిరిగి 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 ఎవరు ఫస్ట్ వచ్చి కూర్చుంటే వాళ్ళు విన్నారు. కరెక్టేనా? అరే దీనికి క్రీస్తు సువార్తకు సంబంధం ఏంటి? లేదు లేదు. ఎందుకంటే విశ్వాసులు ఆసక్తి కనపరచాలంటే ఈ గేమ్స్ పెట్టాలి. ఈ రోజున ఇది స్పూన్ పెట్టి స్పూన్లో నిమ్మకాయ పెట్టి నడవాలా. ఇది కూడా చూసిన సంఘాలలో టీషర్ట్లు వేసుకుని వెనకాల 5K రన్ ఫర్ జీసస్, 2K రన్ ఫర్ జీసస్ ఉరుకుతారు రోడ్ల మీద. ఎందుకు ఉరుకుతున్నారు అంటే క్రీస్తు కోసం. ఎక్కడికి రా తెలీదు, అక్కడ దాకా. ఎందుకు ఉరుకుతున్నావు అంటే ఎవడికి లాభం? ఎవడికి లాభం లేదు. ఎవడు కనిపెట్టాడు ఈ భక్తి విధానాన్ని? మనుషులే. ఎవరు కనిపెట్టలే? మనుషులే. క్రిస్మస్ చేస్తారు, ఆ క్రిస్మస్లో కూడా మళ్ళీ ఎట్లా? పావు క్రిస్మస్, అర్ధ క్రిస్మస్, పోన్ క్రిస్మస్, ఫుల్ క్రిస్మస్, పోస్ట్ క్రిస్మస్ కదా, సెమీ క్రిస్మస్, క్వార్టర్ క్రిస్మస్. ఇవన్నీ ఎవడు చెప్పాడు ఇవన్నీ చేయమని? ఇవన్నీ పెట్టకపోతే విశ్వాసంలో ఆసక్తి కలగదు. కాబట్టి దీన్నే దేవుని ప్రవక్త అంటే ఇట్స్ డెవిల్స్ వర్షిప్ అన్నాడు ఆయన. దయ్యపు ఆరాధనది. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన చెప్పిన లేఖనాల ప్రకారంగా ఆరాధించడమే కానీ నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూల సమయంలో, నీ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా, నీ జీవనోపాధికి నష్టం కలగకుండా నీవు అనుకున్న రీతిలో ఆరాధిస్తే అది ఆరాధనగా ఎంచబడదు. అది ఆయన చెప్పిన క్రమం చొప్పున నడిస్తేనే అది ఆరాధన అంటాడు ఆయన. లేదు ప్రభా, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకే నేను ఇట్లా చేశాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ, నీకు నచ్చే స్థలంకి వెళ్ళిపో, నువ్వు ఎవడో నాకు తెలియ నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు ఆయన. భక్తి చేయాలనుకుంటే క్రమ ప్రకారంగానే చేయాలి. ఆయన ఏ క్రమాన్ని పెడతాడో ఆ క్రమ ప్రకారంగా భక్తి సాగాల. కానీ వాళ్ళ బోధలు చూడండి, ఆయన అంటాడు, చదవండి, కంటిన్యూ చేయండి. ఫాల్ట్ టీచర్స్ బ్రింగ్స్ హెరెసిస్. తెలుగులో చదవండి. ఎవరి వల్ల? ఎందుకంటే ఈ కల్పన కథలు చెప్తేనే విశ్వాసుల వల్ల అక్కడ ఉండేటువంటి ఆ అబద్ధ బోధకులకు లాభము. కరెక్టేనా? మారండి 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 అంటే ఎవడు రాడు. అంతేగా? మార్చుకోండి జీవితాలు, తాగకండి, తిరగకండి, భక్తిలో ఉండండి, మంచిగా ఉండండి అంటే ఎప్పుడు ఇదేనా? ఆ సంఘంలో చూడు, చాలా కేకులు ఇస్తున్నారు. హైదరాబాద్లో సంఘం ఉంటుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందే రాసుకుంటాడు, ఆ రోజు ఖచ్చితంగా కేక్ వస్తుంది నీ ఇంటికి పార్సెల్లో. నిజమయ్యా, నువ్వు అడిగిన అడగకపోయినా, నువ్వు కోరుకోకపోయినా నీ ఇంటికి కేక్ వస్తుంది. దాని మీద రాసి ఉంటుంది ఏమని? ఆ చర్చి పేరు రాసి హ్యాపీ బర్త్డే టు యూ ఎస్తేర్, హ్యాపీ బర్త్డే టు యూ షాలేం, నన్ను చూడు, అంతేగా పేరు రాసి పంపించేస్తారు. మళ్ళీ ఏంటంటే ఆ సంఘంలో ఉంటే ఒక స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫరు, చచ్చిపోయినప్పుడు శవపేటిక ఫ్రీ. నిజమే, శవపేటిక ఫ్రీ ఆ సంఘంలో ఉంటే. మళ్ళీ అంత్యక్రియలన్నీ ఫ్రీయే, వాళ్ళది వెహికల్ వస్తుంది, వాళ్ళది శివపేటకి వస్తుంది, ఫ్రీ అన్నట్టు. అందుకే ఆ సంఘంలో సభ్యత్వం తీసుకుంటారు. అక్కడ వాక్యం ముందేముందో మనకు తెలియదు, మనకు అక్కర్లే. అక్కడ కల్పన కథల వాక్యం ఏం చెప్తారో తెలియదు. అలాంటి సంఘాలు ఎక్కడ కూడా నా మాట జాగ్రత్త వినండి. బైబిల్లో క్లిష్టతరమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, బాగా క్లిష్టం ఇవి. ఒకటి ఆదికాండము, రెండోది యెహెజ్కేలు గ్రంథము, మూడోది యెషయా గ్రంథము, నాలుగోది ప్రకటన గ్రంథము. ఈ 4 ముట్టనే ముట్టరు. మళ్ళీ ఈ 4 ఏది ముడతారో తెలుసా? నువ్వు వెళ్ళి ప్రతి చోట యెహోవాని నువ్వు వర్ధిల్లపజేయును. ఈ ఆశీర్వాద వచనం కావాలా మనకి, అంతే. నీకు అన్ని మార్గాల్లో దేవుడు తోడై ఉండును, ఇది ఒప్పుకుంటారు. దాని కింద మీద పైన అక్కర్లేదు. ఇక దేవుడు తోడుగా ఉంటాడు ఎప్పుడు? ఆయన నీతిని అనుసరించి నువ్వు నడిస్తే, ఆయన లేఖనాల్లో నువ్వు ఒదిగితే, ఆయన నియమాలను బట్టి నువ్వు ఆరాధిస్తే, పైన కింద మాకు అక్కర్లేదు. నా మార్గాలు అన్నింటిలో తోడు ఉంటాడు, అంతే. ఇక ఉంటాడంటే ఉంటాడు, అంతే. ఇక ఇట్లాంటివి చెప్పకపోతే విశ్వాసాలు ఆకర్షించబడరుగా.
అందుకే ఇవన్నీ భవిష్యత్ కాలంలో జరగబోయేవి అంటాడు ఆయన. ఇవన్నీ కూడా మనం చివరి దినాల్లో నివసిస్తున్నాం అనడానికి పెద్ద సూచనలు ఇవి. ఈ రోజున సంఘాలలో ఏ సంఘాన్ని మనం వ్యక్తిగతంగా దూషించవలసిన అవసరం మనకు లేదు. సంఘాలలో భిన్నమైన బోధలు, క్రీస్తు యొక్క శిలువ యొక్క మరణాన్ని దూషించినటువంటి కార్యాలు చేస్తున్నారు చాలామంది. కొంతమంది వారి వస్త్రధారణ ద్వారా, రీసెంట్గా ఒకసారి యూట్యూబ్లో చూసా, పాస్టర్ అమ్మంట, దానికన్నా విశ్వాసం మేలనిపించింది. ఆ మేకప్కి, ఆ నగలకి, ఆ డ్రెస్సుకి. ఆ శారీ 50,000 రోజు కట్టే శారీ 50,000. యాడేమో పైసలు అంటే ఎక్కడి అవి? అలా ఆయన కష్టపడి సంపాదించింది కాదు అది. విశ్వాసులు కష్టపడి రోజు చెమట వచ్చి కష్టపడి సంపాదించాను తీసిన దశంభాగాలు ఆ పరిచయను బలోపేతం చేయడానికి వారు ఇచ్చిన కానుకలు. అది దేనికి? వీళ్ళ విలాసవంతమైన జీవితాలకు వాడుకుంటున్నాయి. అంత ఘోరమైన ఈ పెట్టుకోవడం వేసుకోవడం ఘోరమైన అంటే చూడ్డానికి పండుగోతులు ఎక్కువ ఉంది మూతి వల్ల. అంటే అంతే చెప్పాక కేసీఆర్ గారు ఒక మాట అంటాడని, నకలు మారనేకు అక్కలు రేనా అన్నట్టు. అది చేసే పిచ్చి మేకప్ అన్న కొంచెం మంచిగా అన్నట్టు చేసుకుంటే బాగుండు. మరి పండుగోతి లెక్క ఎందుకు? పండుగ తెలుసా? మూతి ఎర్ర కొద్దిగా వ్యక్తిగతంగా వెళ్ళకూడదు కానీ, అంటే ఇవన్నీ వారు ఆ దైవ సంబంధమైనటువంటి కొన్ని మీ సంఘాలు చూడండి. పౌలు గారు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పాడు కొరింథీ పత్రికలో, అవునా? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే కానీ వారు బోధించుటకైనను పురుషుడి పైన అధికారం చేయుటకైనను నేను సెలవివ్వను అన్నాడు ఆయన. అక్కడ అంతే, అది ఆ ఫైనల్ డిసిషన్ ఫినిష్డ్. అది నేటికి సంఘాలలో స్త్రీలు నిలబడి బోధిస్తున్నారు. స్త్రీకి పులిపిటెక్కేటువంటి అధికారాన్ని కూడా దేవుడు ఇవ్వలే. కానీ ఏ సంఘంలోనైతే స్త్రీ బోధిస్తుందో ఖచ్చితంగా అది లేఖనాలను బట్టి నడుస్తున్న సంఘం కాదు. లేఖనములను బట్టి నడుస్తున్న సంఘం ఎన్నటికీ కాదు. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్క స్త్రీ అన్న కనిపెడతారా? కనిపించరు. ఎక్కడైనా సరే, అయినా సరే దేవుడు లేఖనంలో లేని పద్ధతులను సంఘంలో పెట్టి వాళ్ళు సంఘాలు నడిపిస్తూ వాటిని వృద్ధి చెందించే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ పాస్టర్ అడిగితే అంటాడు, అంటే స్త్రీలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాపరి చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకే పాస్టర్ అమ్మ చెప్పుకోవడానికి పాస్టర్ అమ్మ పులిపేట ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఎస్ఆర్నో? ఈ మధ్యలో ఊరికి వెళ్ళి వచ్చాం, ఆడ కొన్ని స్టోరీలు విన్నాం. ఆడ పాస్టర్ గారి కంటే ఎక్కువ అధికారం పాస్టర్ అమ్మది అంట. సంఘం ముక్కలు చెక్కలు విడిపోయింది. అది నిజంగానే స్త్రీ పురుషుడి పైన ఎన్నటికీ అధికారం చేయకూడదు. అది బైబిల్ యొక్క లేఖనాలకు ఎన్నటికీ విరోధమే. ఏ స్త్రీ అయినా సరే తన స్వపురుషుడికి లోబడి ఉండాల, తన భర్త చెప్పిన మాటలు వినాల, తన భర్తకు క్రీస్తుకు వలె లోబడి జీవించాల. తన భర్త పైన ఎదురు దిగినటువంటి ఏ స్త్రీ అయినా సరే, అది సంఘంలోనైనా కుటుంబంలోనైనా, అది క్రీస్తులో నిజంగా నడుస్తూ వెంబడిస్తున్నటువంటి విశ్వాసి కాదు. కానీ కుటుంబం ఎల్లవేళడా నేను చెప్తున్నా కదయ్యా, 90% కుటుంబాలు ఎప్పుడు ఆడవాళ్ళ చేత నడిపించబడతాయి కదా. ముంగట ఛాతి వేసుకొని ముంగట పురుషుడు నిలబడతాడు, వెనకాల రిమోట్ కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? స్త్రీ దగ్గరే. దేవుని పని చేయాలన్నా వద్దా? వెనకాల రిమోట్ చెప్పినట్టు నడుతుంది ఇక్కడ. కరెక్టేనా? పిల్లల్ని చదివిద్దామా వద్దా? వెనకాల రిమోట్ చెప్పినట్టు నడవాలి ఇక్కడ. పిల్లల్ని ఇప్పుడు పంపిద్దామా ఉంచుదామా కొద్ది రోజులు? రిమోటే, మొత్తం రిమోటే. ఇది కేవలం ఏంది? ఇది కీలు బొమ్మ అన్నట్టు. ఇది పైన ఇట్లా తోలు బొమ్మ చూసారా, ఇట్లా తాళ్ళు వస్తాయి, తాళ్ళతో ఆడిస్తున్న కొద్ది బొమ్మ చేయి ఆడిస్తూ ఉంటుంది అన్నట్టు. అట్లాంటి భర్తలు అయిపోయినారు ఈ రోజున. ఎందుకంటే పురుషుల దగ్గర సామర్థ్యం లేకపోవడమే సమస్య. పురుషులు ఇన్కాంపిటెంట్ అయిపోయారు. వారు వ్యక్తిగతంగా కుటుంబాన్ని నడిపించలేకపోయినారు. పౌలు గారు మాట అంటాడు, వారు సంసారం చేసేటువంటి జ్ఞానం లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటాడు ఆయన. కరెక్టేనా? మీరు అందరూ హాస్పిటల్ పెట్టిర్రా? మీకు ఆ జ్ఞానం లేని కూడా పెడతలేరు. మీరు జ్ఞానం కూడా పెట్టుకోవాలా. పెళ్ళి కూడా అంతే. బండి నడపడం వస్తే బండి కొనుక్కో. కరెక్టేనా? లేక కొన్నాక నేర్చుకుంటా అంటావా? మంచిదే, పడతావు 2-3 సార్లు, బండి డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా అంతే. ముందు ఆ జ్ఞానం ఉండాలా. ఆ జ్ఞానం లేకుండా పెళ్లి చేసుకొని వెనకాల రిమోట్ కంట్రోల్ అంతా స్త్రీలకు అప్పచెప్పేసి పురుషుడు ఖాళీ కూర్చున్నాడు. ఈ రోజున నిమ్మలంగా ఈ రోజున పురుషులు ప్రతి నిర్ణయం వెనకాల కూడా వీరు లేరు. వీరు ఆ పురుషుడు ఆయన యొక్క దేవుడు.
ఇరువురు దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి దేవుడి యొద్ద నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమాధానాన్ని, ఒక నడిపింపుని, ఒక నిర్ణయాన్ని తెచ్చుకొని ఆ విషయాన్ని తన భార్యతో పంచుకొని ఏమో తెలుసా, ప్రభువు నాతో ఇలాగ మాట్లాడమ్మా, మనం చేద్దాము అని చెప్పాలా. అట్లా లేదు ఇది ఈ రోజున. ఇదంత విచిత్రంగా ఉంటుంది ఇది. భార్య చెప్పుద్ది ఏమని, అండోయ్ అతను దేవుడిట మాట్లాడాడు. పురుషుడు ఓకే 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 ఓకే. దేవుడు ఎన్నడైనా తాను పెట్టిన క్రమానికి విరుద్ధంగా వెళ్తాడా అయ్యా? ఎన్నటికి వెళ్ళడైనా. ఎప్పుడైనా మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, మెజారిటీ చూసుకోండి, మెజారిటీలో స్త్రీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తన భర్తతో కూడా దేవుడు మాట్లాడాడు. మరియను దేవుడు దర్శించాడా? వాళ్ళ భర్తను దర్శించలే. చంపాలని చూస్తున్నాడు, అయిపోయినాడు, వెళ్ళిపో. ఇస్తారనో అరే ఆయన ఒక క్రమాన్ని పెట్టి ఆ క్రమానికి విరోధంగా ఎన్నడూ చేయడయ్యా. కుటుంబంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో పురుషుని పెట్టినప్పుడు మొట్టమొదటి దేవుడు పురుషునితోనే సంధిస్తాడు ఎక్కువగా. ఇది విచిత్రము. కరెక్టేనా? సొదొమ గొమొర్రాలో చూడండి, లోతు ఒక్కడే మంచోడు, లోతుని బట్టే మిగతాలు కాపాడబడ్డారు. నోవాహు ఒక్కడే మంచోడు, నోవాహుని బట్టి కుటుంబం అంతా రక్షించబడ్డది. అంతేనా? చెరసాల నాయకుడు ఎవరు? అపోస్తలుల కార్యములో చెరసాలలో చచ్చిపోతారా, నో 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 డోంట్ వరీ, ఆయనను బట్టి ఆయన కుటుంబం అంతా. కరెక్టేనా? కొర్నేలు కుటుంబం అయినా సరే ఆ యజమానిని బట్టి కుటుంబం రక్షించబడింది. అధికమైన సార్లు మెజారిటీ, నేను చెప్తున్న జాగ్రత్త అన్నమాట, మెజారిటీ ఇదే పద్ధతిని కొనసాగించబడినట్టుగా చూస్తూ ఉంటాం మనం. అబ్రహామును బట్టి సారా క్షమించబడింది. ఎక్కడ చూసినా అదే ఉంటుందయ్యా. అంతేనా? మోషేని దేవుడు ఎన్నుకుంటే మోషే గుండా అక్కడ ఉన్నటువంటి అన్యజాతి స్త్రీ ఈ వంశక్రమంలోనికి ఆమె చొప్పించబడ్డది. పురుషుని బట్టే, యజమానిని బట్టే జరుగుతుంది అంతా. కానీ ఏం జరిగిందంటే సంఘాలలో స్త్రీ బోధకులు వచ్చినారు, కుటుంబాలలో స్త్రీ పెత్తనాలు వచ్చాయి. ఇవన్నీ మనం అంత్యకాలంలో ఉన్నామని చెప్పడానికి అతిపెద్ద సూచనలు ఇవి. ఒక 50 ఏళ్ళ కింద చూడండి అయ్యా, మీరు నిజం చెప్పండి, 50 ఏళ్ళ కింద భర్త ముందు భార్య చీరలు కూడా కూర్చోకపోయేది. కరెక్టేనా? ఎస్ సార్ నో బ్రదర్, ఇంకొకసారి ఇంకా 2-3 మాటలు చెప్పినట్టే నీ పైన నేను ఖచ్చితంగా డెఫమేషన్ కేసు పెట్టాడతానని ఎదుగుతున్నారు నన్ను. సత్యాలు ఇవి. ఎందుకంటే మా అమ్మ అట్లాగే చేసింది. మా అమ్మ నేటికి కూడా మా నాన్న ముందు కూర్చోదు. నిజంగానే మోకాళ్ళ నొప్పులు చిన్న స్టూల్ వేసుకున్న చిన్న పక్కన కూర్చుంటుంది, కానీ మా నాన్న ముందు కూర్చోకపోయేది. అంటే ఇది బానిసత్వమా? కాదయ్యా, అది ప్రేమ, అది గౌరవము. అన్యత్వంలో ఉన్న వాళ్ళే దేవునికి లోబడినట్టుగా తన భర్తలకు లోబడేటువంటి ఒక ఆలోచన విధానం వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా వారికి వారే ధర్మశాస్త్రం అయ్యారు. మనమే ఎక్కడో తేడా కొడుతుంది. సార్ ఈరోజు నా కాలు నొప్పి వస్తుందంటే భర్త కాలు పట్టకపోతే భర్తకు ప్రేమ లేదు. కొలిసిరు అట్లా, నేను చూసానట్టగా. నువ్వు ఆశించడం తప్పు, కానీ పురుషుడా నువ్వు నొక్కపోవడం తప్పు. 2 దిక్కులు నరకాలి కదా. స్త్రీలు ఆశించడం తప్పు, పురుషుడా నీ సాటి అయిన సహాయానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు సహాయపడకపోవడం కూడా తప్పే. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మన అంత్యకాలంలో నివసిస్తున్నాం దానికి సూచనలు అయ్యా. కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోతున్నాయి. ప్రవక్త ఒక వర్తమానం చెప్తారు, చిన్న భిన్నములు అవుతున్న ప్రపంచం అని. ద వరల్డ్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్. అది చెప్తూ దాంట్లో ఒక్కొక్క దేశం పైన ఒక్కొక్క ఆత్మను గురించి మాట్లాడుతూ ప్రపంచాన్ని మీరు చూడండి చిన్న భిన్నములు అయిపోయింది. అరే 60 ఏళ్ళ కింద చెప్పిన వర్తమానం ఇప్పుడు చూస్తుంటే అంతకంటే ఘోరంగా చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పుడు ఇది ముక్కలు చెక్కలు అయిపోయింది ఇప్పుడు ఇది. అది ప్రపంచం అంటే ఈ వర్తమానం అంతా కూడా అక్కడక్కడ ఆయన చెప్పిన విషయాలే. ఆయన అంటాడు మనం అంతములో, మన చివరిలో, అంత్య దినాల్లో ఉన్నామని చెప్పడానికి పెద్ద సూచన అన్నాడు ఆయన. ప్రపంచం చిన్న భిన్నములు అయిపోవడం అనేది పెద్ద సూచన. అది ఈ రోజున స్త్రీ తన పెత్తనాన్ని, స్త్రీ తన యొక్క హ్యూమన్ రైట్స్ని, స్త్రీ తన అధికారాన్ని తీసుకోవడం అనేటువంటిది ఆయన 1933లో చూసిన 7 దర్శనాలు ఒక దర్శనం. అది ఎంతమంది గుర్తుంది? స్త్రీ తన స్వాభావిక గుణాన్ని మార్చేసుకుంటుందని చెప్పాడు. షీ విల్ ఫైట్ ఫర్ హర్ రైట్స్. తన హక్కుల కోసం పోరాడుతుంది. అది ఏమని? స్త్రీ తన హక్కుని పోరాడుతుంది. నాకు కూడా సమానమైన హక్కు ఉండాలా, నాకు కూడా సమానమైన ఆస్తి ఉండాలా, నాకు కూడా సమానమైన ఓటు హక్కు ఉండాలా, నాకు సమానం. స్త్రీ ఎల్లవేళ తన సమానత్వం కోసం పోరాడే ఒక తత్వం వస్తుందని చెప్పాడు.
అదంతా బైబిల్కి విరుద్ధమే. అది ఎక్కడైనా సరే బైబిల్ విరుద్ధంగానే చూస్తాము. ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పడానికి అతిపెద్ద సూచనలు ఇవి. అయ్యా ఇంకా సమయం ఉంది అనుకున్నారు మీరు. కాలం లేదు, సమయం లేదు. మీరు ఏ పని చేస్తా ఉన్నారో ఆ పనిలో ఎలాగోలా చేసేసుకొని ముడిపెట్టేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండండి. నా మాట మీరు విన్నారా? అయ్యా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకో 2 నిమిషాలు ఎట్లా రాస్తావు ఎగ్జామ్ పేపర్? నువ్వు చెప్పరు తల్లి. ఇంకొక 2 నిమిషాలే ఉంది టైం ఎగ్జామ్కి. ఎగ్జామినర్ చెప్తాడు లాస్ట్ 2 minutes అంటే ఎట్లా రాస్తావు ఎగ్జామ్ పేపరు? మంచిగా యూ విల్ అని రాస్తావా? పెన్ను దూరం పట్టుకుంటావు, దగ్గర కూడా పట్టవు, దూరం పడతావు, వెళ్ళిపోతుంది. అది నీకు కూడా అర్థం కాదు. ఒక రోజున మళ్ళా చదివితే ఆ పేపర్ నీకు కూడా అర్థం కాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన విధానం అంతే. అక్కడ నిర్గమంలో ఉన్నప్పుడు కూడా పస్కా పశువుని యొక్క ఆ బలి తింటున్నప్పుడు కూడా నడుము కట్టుకొని మీరు త్వరపడుతూ తినాలంటాడు ఆయన. త్వరపడుతూ తినాలా? నన్ను తినేటప్పుడు ఇబ్బంది పెట్టకూరి ఆగురు మీరు అనర్థం. అక్కడ నన్ను ఎగిరితం పెట్టకూరి మీరు, ప్రశాంతంగా తినేయండి. అట్లుండదు. ఇది టైం లేదు ఇక్కడ. నువ్వు త్వరపడుతూనే తినాలా. ఎట్లా తినాలా? రేపు భోజనాలు ఉంటాయి, ఎట్లా తింటారు మీరు? ప్లేట్లో పెట్టుకుని ఇంటికి పరిగెడుతుకుంటూ తినుకుంటే నీకే. అయ్యా త్వరపడుతూ తినాలా. ఇది దేవుడి యొక్క లేఖన. మన జీవితం కూడా అంతే. ఈనాటికి కూడా సరిపోతుందా? ఈరోజు తినే తిండికి ఈరోజు సరిపోయామా? రేపటి దినం గురించి రేపు చూసుకుంటుంది. మనకెందుకు? రేపటి గురించి చింతపడేంత సమయం మన దగ్గర లేదు. దాని కొరకు మనం నియమించబడం లేదు. ఈ కాలముకు సంబంధించిన వారమో ఈ భూమికి సంబంధించబడిన వారమో కాదు మనం. ఆమేన్. నేను నా మాట జాగ్రత్త వినండి. నేను కొత్తగా ఒక వ్యక్తికి 50 లక్షలు అప్పు చేశాను అనుకోండి. రేపు ఎత్తబాటు. అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. విలాసవంతమైన జీవితం కోసం కాదు, అప్పుల కోసం చేసిన అనుకోండి. మళ్ళీ ఇది కూడా చెప్పాలి బ్రాకెట్లో. అప్పుల కోసం 50 లక్షలు అప్పు చేసా. రేపు ఎత్తబాటు జరిగింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నాకు అప్పించిన పరిస్థితి ఏంది? ఇన్ని వాక్యాలు విని మీ ప్రత్యక్షత ఎదగలేదు దేవా. నేను ఎత్తబాటులో ఆయన పక్కన కుడి పార్శ్వమైన భార్యగా కూర్చుంటా, అతడు వధువుకి సహాయం చేసిన వాడిగా కూర్చుంటాడు ఒక రోజున. ఇదే కదా మత్తయి సువార్త 25లో ఏముంది? వధువుకి సహాయం చేసిన వాళ్ళకి సైతం కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆయన. జాగ్రత్త. ఇది ఊరికి ఏవి జరగవు. దేవుడు ఒక ప్రవక్త ఏమన్నాడు? మొండి బకాయిలు తీర్చండి. చాలా కాలం నుంచి అప్పులు ఉన్నాయా, అవి తీర్చేసేయండి, వాటిని మీ మీద ఉంచుకోకండి. మీరు ఒకరినొకరు ప్రేమ తప్ప మరి ఏమి అచ్చి ఉండకూడదు అంటాడు ఆయన. అంతేనా? ఎస్ సార్ నో? ఇల్లు కట్టా, దానికి ఈఎంఐ కడుతున్నాం నెల. దాన్ని ఏం చేస్తాం? ఏం చేయలేము. అందుకే దాని క్వశ్చన్ రాశారు దీని గురించి. మరి ఈఎంఐలలో మేము కొన్ని వాహనాలు తీసుకున్నాం, మా పరిస్థితి ఏంది అంటే మేము కూడా ఆపబడతామా? వాటి గురించి కాదు. ఆయన అన్నాడు ది స్టబర్న్ డెబ్ట్స్ అంటే మొండి బకాయిలు, పాచు లాంటి బకాయిలు ఉండేది కొన్ని సంవత్సరాల తరబడి. ఏదా తీసుకున్న దానికంటే 2 3 అవుతుంది వడ్డీ. అట్లాంటివి తీసి పడేయండి అంటే ఫస్ట్ అయినా. వాటి వల్ల ఇదివరకే మీరు క్రీస్తునామాన్ని ఎప్పుడు అవమానపరిచేశారు. దానివల్ల మీరు క్రీస్తునామాన్ని ఇదివరకు ఎప్పుడు అవమానం. ఎందుకంటే క్రీస్తులో ఆయన ద్రాక్షావళిలో అంటు కట్టబడిన మొలుస్తున్న ప్రతి తీగ ఖచ్చితంగా ప్రతిఫలం అవుతుంది. మీరు ఫలించుట వల్లనే కదా నా తండ్రి నామానికి ఘనత. ఆయనలో ఉంటే ఖచ్చితంగా మనం ఫలిస్తూనే ఉంటాం. మనం ఫలించకపోవడం గల కారణాలు ఏంటంటే మన బలహీనతలే. అవి జయించినప్పుడు అన్నిట్లోంచి బయటపడిపోతాం. మనల్ని ఏది కూడా నిలపదు కూడా. ఆమేన్. మరొకటి చూసేసి ముగించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం. మొదటి నుంచి. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడైన దిబ్బగా నగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందల మేయు తావులగును. సరే మీకు అర్థమవునట్లు చెప్తా.
ఇక్కడ దేవుడు ఒక దమస్క్ అనే ఒక దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది నిర్మానుష్యం అయిపోతుంది, దాని పశు సంపద, దాని నిర్మాణాలు అన్నీ నేలమట్టం చేయబడతాయని చెప్పాడు. ఈ దమస్క్ ఏదో తెలుసా? సిరియా. సిరియా. ఇది గతంలో సిరియా దేవుడి యొక్క ప్రవచన నెరవేర్పులో ఒకప్పుడే దండించబడింది, నేటికి దండించబడుతూనే ఉంది. ఇప్పుడు ఏ దేశాలకు యుద్ధం జరుగుతుందయ్యా? ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వదిలేసిండి. అది తర్వాత అది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ అది ఏంది? అది ఐరన్ కట్టేనా? ఐరన్ కట్టెన్ ఇంపార్టెంటే. దానికన్నా బ్యాంబూ కట్టెన్ కన్నా మనకు ఇంపార్టెంట్ కర్టెన్స్ కొన్ని ఉన్నాయి, కరెక్టేనా? పర్పుల్ కర్టెన్ ఇంపార్టెంట్. ఈ పర్పుల్ కర్టెన్ పోషిస్తున్న కొన్ని యుద్ధాలు ఉంటాయి. దీంట్లో ద టైమ్ పీస్ ఆఫ్ గాడ్ అయినటువంటి ఇజ్రాయెల్ యుద్ధాలు చూడాలి. ఎస్ఆర్నో? ఇప్పుడు ఇజ్రాయెల్కి దేనితో పాటు యుద్ధం జరుగుతుంది? ఇరాన్కి. మీరు మొన్న చూసిరా? ఈ ఇరాన్కి సపోర్టివ్గా మెల్లగా సిరియా కూడా దుంకింది. న్యూస్ చూస్తలే? ఏం చూస్తున్నారు? రోజు యూట్యూబ్లో ఎలా వంటకాలు చేయాలి, కొత్త ఆమ్లెట్ ఎలా వేయాలి, అవి మానేయండి కొద్ది రోజులుగా. అది చాలుగా, చూసింది చాలు. ఇప్పటికీ మనం మస్తు వంటలు వచ్చినాయి, బతికేద్దాం. ఇట్లా వచ్చిన వంటకాలతో బతికేద్దాం. ఇప్పుడు చూడవలసింది లేఖనాల నెరవేర్పు కోసం చూద్దాం, అంతేనా? సిరియా మీదకి వెళ్ళి కొన్ని బాంబులు, రాకెట్లు వచ్చి పడ్డాయి. మెల్లగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధము అన్ని దేశాలను నెమ్మదిగా ఏకం చేస్తున్న దిశగానే అడుగులు వేస్తూ ఉంది. అది ఒక్కొక్క దేశము పెరుగుతూనే ఉంది, కానీ యుద్ధ తీవ్రత తగ్గుతున్నట్టు ఎక్కడ కనబడతలే. బైబిల్లో ప్రవచనం ఎలా ఉంటాయి? కొన్ని జరిగి తర్వాత కూడా మరలా దాని నెరవేర్పును చూపించే ప్రవచనాలుగా ఉంటాయి. ఈ మనుషులు వారి యొక్క హృదయాలకు దూరంగా ఉన్నవి వారి నోటి పెదవులతో ఆరాధిస్తున్నారు. ఈ మాట అప్పటి యెషయా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నెరవేర్పు జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉన్నట్టుగానే కొన్ని ప్రవచనాలు ఒకసారి జరిగి అక్కడితో ముగించబడే ఉంటాయి. కొన్ని ప్రవచనాలు జరిగి మరలా వాటి నెరవేర్పు మరొకసారి జరిగే అవకాశాలు ఉంటాయి. అదే రీతిగా ఈ సిరియా పద్ధతి కూడా అంతే. సిరియా ఎప్పటికైనా సరే డిస్ట్రాయ్ అవ్వాల్సిందే. ఇక్కడ మీరు ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ అధ్యాయంలో చెప్పబడే రీతిగా సిరియా కూడా దానికి దగ్గరగా సాగుతూ వచ్చింది. ఈ గడియ వర్తమానం కూడా మనందరికీ ఒక విషయం తెలుసు. ఒక పెద్ద అనుభవం పడుతుంది. దేని మీద? అమెరికా మీదనే. సరేనా? వాటికన్ మీద కూడా అంతేనా కదా? ఎవరెవరు వేస్తారు? రష్యా. బాగా గుర్తుపెట్టుకున్నారు మన పేరు కాబట్టి. సార్ ఖచ్చితంగా ముస్లిం సంబంధిత దేశాలన్నిటినీ ముందుండి నడిపించేది కూడా తెలుసా? మాగోగు వాడే రష్యా. ఈ రష్యా, చైనా ఇవే ప్రపంచ దేశాలన్నిటిని యుద్ధాల వైపుగా తీసుకెళ్ళేవి. అక్కడికి తీసుకెళ్ళి శాంతి సమాధానం లేకుండా చేసేవే. కానీ వీటికంటే బలమైన పాత్ర పోషించేది ఎలా? వాటికన్, అమెరికా. ఏ యుద్ధమైనా జరగని అక్కడ పోయి శవాల మీద పేలాలు ఏరుకునే రకం వీడు. యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంటే యుక్రెయిన్కి వాడు కొన్ని వేల బిలియన్ కోట్ల ఆస్తి కలిగినటువంటి అది ఆయుధాలు సప్లై చేసిండు. ఇటు రేపు పొద్దున వాడు యుద్ధం గెలిచినా వీడు అప్పు తీర్చాలంటే దేశం అమ్ముకోవాలా, దేశాన్ని అమ్ముకోవాలా. అసలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా సంపన్న రాజ్యం కాదు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా డబ్బులు లేవు. దానికి అంత డబ్బులు ఎక్కడ వచ్చినాయి? ఎవరు? వసంత్ గారు, పీటర్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. నేనేం చేశా? వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి, బ్రదర్ ఇగో ఈ కత్తితో పొడు అని చెప్పి ఈ కత్తి 10 రూపాయలకే వసంతకి అమ్మా. ఆయన దగ్గర కత్తి ఉందిరో, నువ్వు చిన్న గన్ను తీసుకున్న చిన్న గన్ను నాకు 50 రూపాయలకు అమ్మినా. ఆయన గన్ను తెచ్చుకున్నాడు, నువ్వు పెద్ద గన్ను తీసుకుని నాకు 100 రూపాయలు పెద్ద గన్ను అమ్మినా. ఆయన పెద్ద గన్ను అన్నాడు, నువ్వు మిషన్ గన్ను తీసుకో, ఆయనకు 1000 రూపాయలకు అమ్మినా. ఇల్లు కొట్టుకుంటారు, నేను ధనవంతుని అవుతున్నా. అమెరికా చేసింది అదే. ప్రతి యుద్ధంలో ఏలుపెడుతుంది. అన్ని యుద్ధాలు ఏలుపెట్టి ఆయుధాలు అమ్ముకుంటూ బతికేస్తుంది. విపరీతంగా ఆయుధాలు అమ్ముకొని ప్రపంచంలో శాంతి సమాధానం లేకుండా చేసే యుద్ధాల్లో అదే నెంబర్ 1. అందుకే అదొక మృగము అన్నాడు దేవుని ప్రవక్త. అది రైజింగ్, అది లేస్తూ ఉంది. అందుకే అమెరికాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ని బట్టి అమెరికాలో ఉన్న ప్రజల కన్నా సార్వత్రికంగా ఉన్న వధువు చూపులే ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారా నాయన అని. కమలా హ్యారిస్ అనా,
చూస్తుంటే కమలా హ్యారిస్ లానే కనబడుతుంది, కానీ తెలియదు దేవుని చిత్తం ఎటుందో అక్కడ కదా. ఎందుకంటే కమలా హ్యారిస్ గెలిచిందా 1933లో చెప్తున్నటువంటి ఆ యొక్క దర్శనం సంపూర్తి నెరవేర్పు జరిగినట్టే. ఏ ఉమెన్ విత్ అ పర్పుల్ డ్రెస్, ఏ ప్రెసిడెంట్ ఆర్ ఎ వైస్ ప్రెసిడెంట్, షీజ్ ఎ ఉమెన్, షీజ్ ఎ చర్చ్. ఆయన పలికిన మాటలు జాగ్రత్త, వీఆర్ ఎట్ ద ఎండ్, చాలా చివరిలో నివసిస్తున్నాం. ఇంకా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపాలు చేస్తూ క్రమాలను ఎగరగొడుతూ కుటుంబాలను ఎగరగొట్టుకుంటూ భక్తిని నిర్లక్ష్యం చేసుకునేటువంటి సమయాలు కాదు ఇది. పిల్లల పెంపక పోషక విషయాలలో అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను జాగ్రత్త. నేటికి మనలో అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నాం, కానీ అబ్రహాము సంతానంగా ఉండి ఆయనలాగా నడుచుకునే వారుగా లేరు ఎవరు. దేవుడు కావాలని కుమారుడు కావాలంటే దేవుడే కావాలని చెప్పి కుమారుని తెంచుకునే శక్తి ఎవడికి లేకుండా పోయింది ఈ రోజున. ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. దేవుడే దిగొచ్చి ఇప్పుడే నీకు పుట్టిన నీ సంతానం కావాలా, నేను కావాలంటే సంతానం దిక్కి అడుగులేసి దేవుడిని నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తులే ఉన్నారు ఈ రోజున. దేవుడి యొక్క శిలువ మరణాన్ని దూషించేటువంటి ప్రవర్తనలే కనబడుతున్నాయి, కానీ వాళ్ళ పిల్లల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ అబ్రహాం లాగా దేవుడి కొరకు కుమారుడైనా సరే చంపగలిగేటువంటి భక్తి, ఆ విశ్వాస స్థాయి నేను అనేకులు లేదు. అందుకే 10 లక్షల్లో ఒక్కడు ఎత్తబడతాడు. మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న ఒకసారి వేసుకోండి. నన్ను చాలాసార్లు వేసుకున్న ప్రశ్న, సేవలో ఒకరోజు నా కొడుకు నాకు అడ్డొస్తే కనుక కొడుకుని సైతం తెగ్గొట్టుకుని సేవ చేస్తానా? నిజంగా నన్ను నేను పరిశీలించుకున్న మాట అదే చెప్తున్నా మీకు, వాస్తవమే చెప్తున్నా. అబ్రహాము సంతానం మన సంకలు గుద్దుకుంటే సరిపోదు. యు నీడ్ టు హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు బి దేర్. అక్కడ ఆయనతో పాటు ఉండడానికి మనకు కావాల్సింది ఉండాలా. కానీ ఈ రోజున పిల్లల కోసం భక్తిలో రాజీ, పిల్లల కోసము సంఘాలు నిర్లక్ష్యం చేయడము. మనం అబ్రహాము సంతానమా? అన్నిటికీ కాలం దగ్గర పడింది. ప్రతిదానికి దేవుడు సమయం చూపిస్తున్నాడు. ఆయన పనికి మాలిన విషయాల కొరకు, తుచ్చమైనటువంటి క్షణిక సంబంధమైనటువంటి క్షీణించిపోయే విషయాల కొరకు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి జీతాన్ని ఇస్తాడుగా. అందుకే అబ్రహాం సంతానం నిజంగా బయటపడుద్ది. అబ్రహాం సంతానము భర్త వచ్చిండా, భార్య వచ్చిందా, కొడుకు వచ్చిండా, ఎవడొచ్చిండా ఏది పట్టించుకోదు. తన గురి క్రీస్తు వైపు ఉంటుంది. వెళ్ళాలంటే వెళ్ళాలా రాజ్యానికి, అంతే. అది వస్తే కలిసి తీసుకెళ్తా, రాకపోతే నేను ఒక్కనే వెళ్తా. అంతేగాని నా భార్య వస్తలేదు కదా అని చెప్పి నేను కూడా లేట్ వస్తాను, లేకపోతే నేను కూడా అన్నీ కూర్చుంటాను అంటే అవ్వ ఆదాము చేసింది అదే కదా. ఇస్తాను అవ్వ పడిపోయిందని ఆదాం పడిపోవాల్సి వచ్చా. ఇస్తాను పిల్లలు తప్పిదం చేస్తూ ఉంటే కాపాడుకొని సరి చేసుకోలేనటువంటి ఏలి లాంటి వాళ్ళు అయిపోయారు ఈ రోజున. ఏలి దగ్గర పోయి చెప్పారు, సమూయేలు దగ్గర పోయి చెప్పారు, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదండోయ్, లాయి పెట్టి కొట్టి చల్ ఇంట్లోకి వెళ్ళిపో, బ్రతికితే బ్రతుకుతా, లేకపోతే బ్రతుకుటకిస్తే చవైతే మేలు అనే ధైర్యం లేదు ఈ రోజున. ఆ శక్తి లేదు. ఎందుకు? ఏడ చచ్చిపోతామోనని. ఎప్పటికైనా చచ్చేదేగా. కొడుకుండి వాడు మనల్ని మంచిగా పోషించినా మహా అయితే 15 ఏళ్ళ తర్వాత చచ్చిపోతామేమో, వాడు లేకపోతే 10 ఏళ్ళగా చేస్తామేమో. మొత్తానికి మరణం అయితే వస్తుందిగా, దాన్ని ఆపట్లేదుగా. క్రీస్తు కోసం ప్రాణాలు తెగించినట్టుగా నిలబడాల. కానీ దైవత్వంలో పిల్లల దేవుళ్ళ, కుటుంబాల దేవుళ్ళ అంటే కుటుంబాల వైపు తలొగ్గిపోయి ఓడిపోయిన ప్రజల సంఖ్య ఎక్కువ. గెలవండి ఇక నుంచైనా, ఇది మొదలుకొని గెలవాలి. అబ్రహాము సంతానం అని పేరు పెట్టుకుంటే సరిపోలే, అబ్రహాము చేసిన అదే కార్యాన్ని చేయాల. దేవుడు ఆ కుటుంబమా, దేవుడు చాలు నాకు, ఎవరు లేకపోయినా పర్వాలే. నేను కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నేను దేవుని సేవలోకి వచ్చి ఉండేవాని కాదు, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయేటోని. దేవుడు ఆ కుటుంబమా, దేవుడు అని ఎగ్గుకున్నాం మేము, దేవుడని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. లేకపోతే ఈ సంఘంలో మన సాహసం చేసేది కాదు. ఇక్కడితో సరిపోలే, ఇంకా చాలా ఉంది ప్రయాణం. అబ్రహాం చేసిన ప్రయాణం కొంతది కాదు, చాలా దూరం అది. దేవుడు ఆ కుటుంబమా, ఖచ్చితంగా నువ్వు పరీక్షించబడతావు. ప్రేమగా ఇచ్చాడు ఇస్సాకుని, ఆ ఇస్సాకుతో పరీక్ష పెట్టాడు. కానీ గెలిచాడా ఓడాడా? మనం ఓడిపోతున్నాం. అదే సమస్య. అబ్రహాం సంతానంగా నీవు ఉంటే జాగ్రత్త. బుద్ధి కలిగిన కన్యక నీవు ఉంటే కాలం యొక్క సూచనలు గ్రహించు. సూచనలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. అంత్యకాలంలో దేవుడు చెప్పిన ప్రతి సంఘటన చోటు చేసుకుంటుంది. నువ్వు ఓడిపోకుండా, నిద్రపోకుండా జాగ్రత్తగా పట్టుకుంటేనే ఆ పిలుపును జాగ్రత్తగా విని మెలుకువగా ఆయనతో పాటు ఎత్తబడగలుగుతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మిగిలిన విషయాలు మనం దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది చూద్దాం.
మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుల మహోన్నతుల దేవ, ఇంకా అవును ప్రభా, దాసుని ద్వారా అనేక విషయాలు మాట్లాడారు. సర్వోన్నతుల సర్వసృష్టికర్త నిజంగా ప్రభా ఏ విధంగా ఉన్నాము ప్రభా, మాతో మాట్లాడలేడు. అవును ప్రభా, మర్మయుక్తంగా కాకుండా సరళంగానే ప్రభా మమ్మల్ని సంధించిన దేవుడు అయిపోయినా ప్రేమమైన కరుణామైన ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ ప్రభా యేసయ్య ప్రభా తండ్రి మీరు మాకు ప్రభా నాయన తండ్రి ప్రభావైన తండ్రి మీరు మాట్లాడిన విధంగా తీసుకుంటున్నాము. నిజంగా ప్రభా మేము వినిచున్నాము కానీ తండ్రి దాని ప్రకారం జీవించలేకపోతున్నాము. అబ్రహాం సంతానం అని చెప్పుకోవచ్చు నాయన, అబ్రహాం వలె తండ్రి నాయన మేము ప్రయాణించలేకపోతున్నాము, జీవించలేకపోతున్నాము. తండ్రి రైతులను జ్ఞాపకం తీసుకురండి. సర్వోన్నతుల మీకు దాసులకు ప్రవక్త ద్వారా నాయన ఇదిగో తండ్రి 50-60 సంవత్సరాల క్రితమే ప్రభు మీరు చెప్పినటువంటి నాయన ఇదిగో తండ్రి ఇదిగో అంతేకాల సూచనలు నాయన వర్తమానము ద్వారా ప్రభు మీరు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అవును ప్రభు, ఇక మనుష్యులు ప్రభు దురద చెవులు గలవరాయి నాయన కల్పనాకథల వైపు తండ్రి తిరిగే కాలము తండ్రి నాయన వస్తుందని సంరక్షించారు. అది ప్రభు జరుగుతూనే ఉన్నది, మేము చూస్తూనే ఉంటున్నాము నాయన. ప్రభా నిజంగా ప్రభా కల్పనా కథల వైపే తండ్రి నాయన జనులు చూస్తూ ఉంటున్నారు కానీ నిజమైన వర్తమానము నాయన ఇదిగో ప్రభా ఇది సర్వలోకమంతటా ప్రభా సువార్త ప్రకటించబడుచుండగా నాయన పూర తండ్రి నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధ నాయన ఇదిగో తండ్రి ప్రభా అది పూర మోగుచుండగా నాయన ఆ సువార్త ప్రభా ప్రకటించుండగా నాయన ఇక 7వ సంఘకాలపు సువార్త నాయన ఇక వర్తమానము బయలుపడుచుండగా నేను ఎవరు గ్రహించలేకపోతున్నాను నాయన. బదులుగా నాయన నా ప్రభా నాయన నాశనకరమైన తండ్రి భిన్నాభిప్రాయము భేదాభిప్రాయం ఉన్నటువంటి నాయన యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. దాని వైపు ప్రభా ఒకసారి మొగ్గు చూపుతూ ఉంటున్నాను నాయన, మీకే స్తోత్ర వందనాలు. పరిశుద్ధ దయతో తండ్రి నాయన యువతని జ్ఞాపకం చేస్తున్నాను. అవును నాయన, కృపగల మా దేవ జాగ్రత్త తండ్రి, దేశం మీదికి దేశం లేస్తూ ఉంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన భూకంపాలు వస్తూ ఉంటున్నాయి, కరువులు ఖడ్గాలు ప్రభువా నాయన దేవా నాయన యేసయ్య మీకే స్తుతులు స్తోత్రులు అన్నారు. వాటన్నిటిని ప్రభావ మేము చూస్తూ ఉంటున్నాం నాయన తండ్రి. జీవన ప్రభావ జీవాధిపతి ఇదిగో మత్తయి సువార్తలు చెప్పినట్టు 24 అధ్యాయులు చెప్పినట్టు నాయన వాటన్నిటిని ప్రభావ మేము చూస్తూ ఉన్నాం సూచనలుగా ప్రభువ నా దేవ నాయన మీరు తండ్రి నాయన తండ్రి మీరు ఇచ్చినట్టు దేవుడు అంటున్నారు. ఆ సూచనలు ప్రభావ మేము పట్టుకున్నట్లు సహాయము దయచేయండి. మీకు స్తోత్రం. నా సూచనలు పట్టుకున్నట్టు కాదు కానీ నాయన ఓ దయచేయ మీకు స్తోత్రం. సూచనలు జరుగుతుండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టు సహాయము దయచేయండి నాయన. అవును ప్రభా తండ్రి సర్వోన్నతుడ సర్వసృష్టికర్త ప్రభా నా తన వివేచన గ్రహింపును మాకు దయచేయండి నాయన. బలహీనతలను జయించినట్లు సహాయము దయచేయండి ప్రభా. మీ లోకంలో మేము చూస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో తన స్త్రీ బోధ చేస్తూ ఉంటున్నాను నాయన ప్రభా. తన సంఘాలలో ప్రభా తన స్త్రీ బోధ చేస్తూ ఉన్నది ప్రభా. సంఘంలో స్త్రీ పెత్తనం జరుగుతూ ఉంటున్నది. అదేవిధంగా కుటుంబాలలో కూడా ప్రభా స్త్రీ పెత్తనం జరుగుతూ ఉంటున్నది నాయన. జీవంలో ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజు ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలో నాయన ఇదిగో తండ్రి ప్రతిసారి నాయన ఇదిగో ప్రభా అన్ని విషయాల్లో ప్రభా ఆ యొక్క తండ్రి దేవుని యొద్ద నుండి ఆ పురుషుడే ప్రభా సమాధానం తండ్రి తెచ్చుకోవలసినటువంటి స్థితిలో ఉంటుండగా నాయన ప్రభా సర్వోన్నతుడ సర్వసృష్టికర్త ఇదిగో నాయన స్త్రీ మీద ఆధారపడేటువంటి నాయన కుటుంబాలు ఉంటున్నాయి నాయన. మీకు స్తోత్రం అన్నారు. జీవంలో ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం అన్నారు. ఇదిగో నాయన మీరు మాతో మీరు మాట్లాడిన దేవుడు పెట్టున్నారు. నిజంగా ప్రభు నాయన తండ్రి కుటుంబాలు ఏ విధంగా కట్టుకోవలసి ఉంటున్నామో నాయన మా జీవితంలో ఏ విధంగా కట్టుకోవలసి ఉంటున్నామో మీరు మాట్లాడిన దేవుడు పెట్టున్నారు నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా సామాన్యతలోని ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన మీరు బయలుపరుచుకునే దేవుడు పెట్టున్నారు. సామాన్యమైన విషయంలో అయినప్పటికీ ఆయన ఇదిగో లోతైన విషయాలు ప్రభా ఇదిగో తండ్రి మేము గ్రహించవలసిన తండ్రి ఇవి అనేకములు ఉన్నప్పటికీ ప్రభా నాయన వాటిని గ్రహించి
వాటి ప్రకారం మేము తండ్రి మా జీవితంలో మా కుటుంబాలు మేము చక్కగా కట్టుకున్నట్లు సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, నా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. కృపగల మా దేవ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నా దేవా నాయన యేసు తండ్రి, నన్ను మీకు స్తోత్రాలు వందనాలు. మేము మాకు ఇచ్చినటువంటి సమస్తము తండ్రి, ఆ మొబైల్ ఫోన్ అప్పటికిన ప్రభా మేము సరిగ్గా ప్రభావితాన్ని వినియోగించుకున్నట్టు సహాయం చేయండి. మాకు ఇచ్చిన సమస్తమును ప్రభా మీ నామ మహిమ ఘనతార్థము ప్రభా వినియోగించినట్లు సహాయం చేయండి ప్రభా. జీవన ప్రభా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. కృపల మధ్య నాయన తండ్రి, అనేకులు ఉన్నారు ప్రభా, నువ్వు వివాహం కొరకు ఎదురు చూసిన వారు ఉన్నారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోనండి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, అవును ప్రభా తండ్రి, నాయన జ్ఞానం కలిగి నాయన ఇగో తండ్రి నాయన ప్రభా కాపురం చేసినప్పుడే నాయన వివాహం చేసుకొని వచ్చిన దేవుడు తండ్రి. జీవన ప్రభా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా అటువంటి జ్ఞానమును వివేచన మీరు దయచేసి సహాయం దయచేయండి. కృప చూపండి నాయన. ఇదిగో తన ఇంకను ప్రభా మీకు దాసుని ప్రభా నాయన బలంగా మీరు వాడుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆ బలహీనతలు, శారీరక బలహీనతలు నాయన, ఇది అనారోగ్య పరిస్థితులు అన్నింటినీ తీసివేయండి, సహాయం చేయండి. ఇంకను నా ప్రభా తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే బలహీనతతో బాధపడుతూ ఉంటున్నారో ప్రభా నాయన యేసయ్య తండ్రి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు, వారినందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. నాయన ఇక కూటమి వదిలి ప్రభా ఇంటికి వెళ్ళొచ్చుండగా నా తండ్రి ఇక్కడే ప్రభా తండ్రి వారి సంపూర్ణ స్వస్థతను పొందుకున్నట్టు సహాయం ప్రభా. నా యేసయ్య మీరు సన్నిధానంలో ప్రభా సంపూర్ణ స్వస్థత కలిగిన ప్రభా నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా ఇదిగో తండ్రి మీకు నామంలో ప్రభా నా దేవాలయం వారికి సంపూర్ణ విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తాను. ప్రార్థన అవస్థలు కోరిమని జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి ఇదిగో ప్రభా ఎందరైతే రాలేకుంటున్నారో వారికి కూడా మీ హస్తములకు అభ్యర్థించినారు. వారికి బలహీనతను బట్టి క్షమించండి, మన్నించండి. నిజంగా ప్రభు మేము తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి నాయన వ్యాపారంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఉద్యోగాల నిమిత్తం నాయన మీకు కార్యములు నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. అవును ప్రభా, పరిశుద్ధుడా నాయన మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. మొదటగా ప్రభు మీకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభు అన్నిటిలో ప్రభు నాయన మీకు కార్యములు ప్రభు ముందుగా చేయడంలో సహాయం చేయండి. నా తండ్రి నాన్న ఎదుగుతున్నటువంటి మనస్సును ప్రభు మాకు దయచేయమని ప్రార్థిస్తాను. మేము నోటి పెదవుల ద్వారా మాత్రమే కాకుండా మాకు క్రియల ద్వారా ప్రభు మేము తండ్రి పరిశుద్ధుడా నేను మిమ్మల్ని తండ్రి సేవించినట్లు సహాయం చేయండి. మీ నామం మహిమ తెచ్చినట్లు ప్రభు నిజంగా ప్రభు తండ్రి అప్పుల విషయంలో కూడా ప్రభు సహాయం దయచేయండి. ఆ మొండి బకాయిలు ప్రభు ఏదైతే ఉన్నాయో ఇదివరకే ప్రభు తండ్రి నాయన మీ యొక్క నామములకు ప్రభు మేము తన అపకీర్తి తెచ్చి ఉంటున్నాము. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా. దాన్ని అది గ్రహింపు దాన్ని పొంది ఇగో ఇప్పటికైనా ప్రభా మొండి బకాయిలు తీర్చినట్లు సహాయం దయచేయండి తండ్రి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త ప్రభా దేవాలయం మీకు స్తోత్రం అన్నారు. సమస్తం మీరు ఆదిలో స్వాధీనం ఉంచుకొని చిన్న పిల్లలు కూడా మీ హస్తంలో అప్పగించినాం. ఎది తెలుగు జ్ఞాపకం చేసుకునండి. జ్వరం నుంచి సంపూర్ణ విడుదల మీద దయచేయంగా ప్రార్థిస్తాం. ప్రభా చెప్పండి, సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా మీ చిత్తమైతే ప్రభా నాయన రేపు జరగబోయేటువంటి నాయన ఆనందంలో కూడా మీరు తోడు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మీ చిత్తమైతే మేము తండ్రి వీళ్ళని రేపు ఉదయం కలుసుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. నా దేవా నేను తండ్రి ప్రభా ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నారో ప్రభా అందు నిమిత్తం కూడా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయండి. వాతావరణంలో మీ ఆదిమ స్వాధీనం కృప చూపని కృపలో భద్రపరచండి. నా దేవా నాయన తండ్రి ముందున్న సమయం అంతట్లో మీరు ఆదిమ స్వాధీనం ఉంచుకోండి. మీ చిత్తము నాయడల మాయడలు ఏమైందో మీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చినట్లు ప్రభా నెరవేరినట్లు ప్రభా సహాయం దయచేయమని మహోన్నతుడు మహాగరుడు మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడ, సహోదరుడు చేసిన ప్రార్థన అంతటితో మేము మీకే భవిస్తా ఉన్నాం. ఈ సూచనలను మేము పట్టుకునేలాగున భక్తిలోను ఈ కాలముల యొక్క సూచనలన్నీ మేము గ్రహించలాగున మాకు వివేచన దయచు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ జాకోబుని, గంగారం సహోదరుణ్ణి, ఎస్తేర్ని, ఎదిద్యను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కలుగునుగాక. నీ నామ ఘనతార్థమే ప్రభువా వీరికి చక్కటి ఆరోగ్యం దయచేయమని
నీ సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తాము. ఈ మాటల ద్వారా ప్రభువా మేము త్వరగా క్వికనింగ్ స్పిరిట్ని పొందుకునేలాగున నాయన మా భక్తి జీవితంలో త్వరితమిచ్చే ఆత్మ వలన త్వరగా మేము సిద్ధపరచబడలాగున ఈ విత్తనములు సకాలంలో ఫలించే భాగ్యం దయచేయమని, రేపటి దినంలో జరగబోతున్నటువంటి ఆరాధన క్రమం అంతట్లో కూడా తోడుగొండి సహాయం దయచేయమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించును గాక.